కెమెరా నా వైపు తిప్పు. ఓకే, వినిపిస్తుందా? ఓకేనా రమేష్? ఓకే, స్టార్ట్ చేద్దానా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోహిత్ అనలైసిస్. మరి రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని ఈ డిసెంబర్ 15-16వ తారీఖు రోజున జరిగేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మనకు గ్రూప్ 2 పర్పస్లో సోషియాలజీ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది. మొన్న జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో సోషియాలజీ మీద అంటే మొత్తం సబ్జెక్ట్ పరంగా 50 మార్కులు, తర్వాత వచ్చేసి మనకు జనరల్ స్టడీస్లో సోషల్ ఎక్స్క్లూజియన్ నుంచి ఒక 15 మార్కులు వచ్చినవి, 50 అక్కడ 15 మార్కులు, మొత్తం 65 మార్కులకు గాను మనకు జరిగినటువంటి ఎగ్జామ్లో మన బుక్ నుండి 42 క్వశ్చన్స్ యాజ్ టీజ్గా రావడం అన్నది జరిగింది. మరి గ్రూప్ 3 ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 3లో జరిగినటువంటి ఎగ్జామ్లో గ్రూప్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్స్ను ఆధారంగా చేసుకొని మరి గ్రూప్ 1లో కూడా సోషియాలజీ మీద వచ్చినటువంటి క్వశ్చన్లను బేస్ చేసుకొని ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎలా అడగబోతున్నాడు అనేటటువంటి అంశాలను ఫస్ట్ మనము కేంద్రీకరిద్దాము. ఇందులో అభ్యర్థులు ఆల్రెడీ మీరు చాలా వరకు ప్రిపరేషను కొనసాగించి ఉంటారు, ఇప్పుడు ఎండింగ్ స్టేజ్లో ఉండింటారు, అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 సార్లు రివిజన్ అయినా మీకు అయి ఉంటుంది. ఈ క్విక్ రివిజన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటిది అంటే బాగా చదివినటువంటి వాళ్ళకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేటటువంటి అంశాల మీద ఒకసారి మనము డిస్కషన్ చేద్దాం. దీనికి సంబంధించినది మొత్తం కూడా మీరు లైవ్లో నాతో పాటు రావచ్చు. అదేవిధంగా నేను రీసెంట్గా ప్రీవియస్ క్వశ్చన్లను బేస్ చేసుకొని ప్రస్తుతం క్లాసెస్ అనేటివి ఉంటవి. గ్రూప్ 2లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను ప్రత్యేకించి మనము అబ్జర్వేషన్ చేద్దాం. ఓకేనా? మరి క్విక్ రీజన్ పర్పస్లో మనకు ఏంటిది అన్నది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది సార్ అంటే ఈ గ్రూప్ 2 సోషియాలజీలో మనకు మొత్తము ఎన్ని మార్కులు ఏంటిది అన్నది ఒకసారి మనం చూస్తే ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్లో 8th ఆర్ 9th టాపిక్ వచ్చేసి ఏంటిది అంటేనేమో సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సోషల్ ఎక్స్క్లూజియన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత సెకండ్ వచ్చేసి ఏంటిది అంటేనేమో ఇది పేపర్ 1. ఓకే, పేపర్ 1 జిఎస్లో మనకు సోషల్ ఎక్స్క్లూజియన్ అనున్నది టచ్ అవుతుంది. పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ, అదేవిధంగా సొసైటీ ఉంటుంది. మరి ఈ సొసైటీకి సంబంధించినటువంటి మొత్తం చూస్తే ఒక 50 మార్కులు. ఈ సోషల్ ఎక్స్క్లూజియన్ 15 నుండి 18 మార్కులు కానీ, తర్వాత ఇక్కడ వచ్చేసి 50 మార్క్స్, అంటే ఒక 65 to 68 క్వశ్చన్స్ గ్రూప్ 2లో సోషియాలజీ మీద మనకు అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెము ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఆల్మోస్ట్ మీద అయిపోయి ఉంటుంది. అది ఎలా ఉన్నది, మరి ఎంతవరకు మీరు ప్రిపరేషన్ కొనసాగించిండ్రు అనే అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ గ్రూప్ 2 సోషియాలజీలో మొత్తము ఎన్ని సెక్షన్స్ ఉన్నవి అంటేనేమో మొత్తము వచ్చేసి 5 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, మొత్తము ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 5 సెక్షన్స్ ఇవ్వడం అన్నది జరిగింది. మరి ఈ 5 సెక్షన్స్ నుంచి రీసెంట్గా జరిగినటువంటి అంశాలను బేస్ చేసుకొని కొన్ని అప్డేట్ వర్షన్లో మీకు అందించే ప్రయత్నం చేద్దాం. ఈ ఫస్ట్ సెక్షన్ ఉంది. ఈ ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటిది అంటేనేమో ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ అంటే భారతీయ సమాజము అని పిలుస్తారు. భారతీయ సమాజం. ఈ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్లో కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ సబ్ టాపిక్స్ ఏంటివన్నది ఒకసారి మనము చూద్దాం. ఓకే, ఆ సబ్ టాపిక్స్ ఏమేమన్నది చూస్తే ఒకటి వచ్చేసి
కులము, ఓకే, క్యాస్ట్, తర్వాత కుటుంబం, కుటుంబం, ఫ్యామిలీ, ఫ్యామిలీ, నెక్స్ట్ వివాహం, వివాహం, మ్యారేజ్, మ్యారేజ్, నెక్స్ట్ బంధుత్వం, బంధుత్వం, కిన్షిప్, బంధుత్వం, కిన్షిప్, నెక్స్ట్ మతం, రిలీజియన్, రిలీజియన్, నెక్స్ట్ గిరిజనులు, గిరిజనులు, ట్రైబ్స్, గిరిజనులు, ట్రైబ్స్, నెక్స్ట్ మహిళలు, ఉమెన్, నెక్స్ట్ జాతి, దీనికే మరొక పేరు ఎథ్నిసిటీ అని పిలుస్తారు. ఓకే, మొత్తము 8 సబ్ టాపిక్స్ నేను ఇక్కడ రాసిన. ఓకేనా, మొత్తం 8 సబ్ టాపిక్స్ ఫస్ట్ సెక్షన్లో మనకు టచ్ అవుతాయి. ఓకే అండి, ఈ 8 సబ్ టాపిక్స్కు సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి మనము చూద్దాం. ఇందులో మనకు ఒక్కొక్క టాపిక్ నుంచి గతంలో క్వశ్చన్స్ ఏంటివి, ఎలా అడుగుతున్నాడు అనేటటువంటి అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. ఈ ఫస్ట్ సెక్షన్ అనున్నది చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకు అంటే మొత్తం 5 సెక్షన్స్ ఉన్నాయి కదా. ఈ 5 సెక్షన్స్లో మనకు ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ అనున్నది కంప్లీట్ ప్యూర్ సోషియాలజీ కిందికి వస్తుంది. కంప్లీట్ ప్యూర్ సోషియాలజీ అంటే మనకు వేరే వేరే దగ్గర వేరే సబ్జెక్ట్లో కూడా మనకు టచ్ కాదు. తర్వాత 3rd యూనిట్, 4th యూనిట్, తర్వాత 5th యూనిట్ అనున్నది జస్ట్ ఒక 10 to 15% మాత్రమే మనకు సోషియాలజీ పరంగా చెప్తారు. అక్కడ కొన్ని డెఫినేషన్స్ వస్తాయి. మిగిలినవంతా కూడా మిక్స్డ్ సబ్జెక్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ 3rd యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్ అనేది ఏంటంటే మనము ఇండియన్ హిస్టరీ చదివినా, తెలంగాణ హిస్టరీ చదివినా, పాలిటీ, తర్వాత ఎకానమీలో కొన్ని స్కీమ్స్ చదివినా ఈ 3rd, 4th, 5th యూనిట్ అనున్నది ఎలాగోలా మనము ముందుకు నెట్టుకు రావచ్చు. కానీ కంప్లీట్ ప్యూర్ సోషియాలజీ ఏది అంటే ఫస్ట్ యూనిట్, తర్వాత వచ్చేసి సెకండ్ యూనిట్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఫస్ట్ యూనిట్లో మొత్తం నేను ఇక్కడ 8 సబ్ టాపిక్స్ రాసిన. మరి ఒక్కొక్క టాపిక్ నుంచి గతంలో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగిండు, తర్వాత మరి ప్రస్తుతం గ్రూప్ 2లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటిది అంటేనేమో కులము అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటిది అంటే కులం. మరి ఈ టాపిక్ ఏంటిది అన్న దాని గురించి ఒకసారి మనం చూద్దాం. మరి దీని మీద గతంలో క్వశ్చన్స్ ఏంటివి, ఎలా అడుగుతున్నాడు అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే, ఈ కులము అనేటటువంటి దాంట్లో మనం చూసినట్లయితే ప్రత్యేకంగా మనకు కొన్ని కాన్సెప్ట్ ఓరియంటేషన్ మీదనే క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు. ఈ కులము అనేటటువంటి దాంట్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటివి అంటేనేమో కులపరమైనటువంటి సిద్ధాంతాల గురించి కొంచెం బాగా చూసుకోవాలి. ఓకేనా, ఈ కులపరమైనటువంటి సిద్ధాంతాలు మీద క్వశ్చన్స్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే కులానికి సంబంధించినటువంటి పరిచయం. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ ది క్యాస్ట్. ఓకే, పరిచయానికి సంబంధించిన అంశాలు. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏది అంటే ఆధిపత్య కులము, ఆధిక్య కులము అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మీద బిట్ అడుగుతున్నాడు. ఓకే, దాని గురించి కూడా చూద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటేనేమో మన గ్రూప్ 3లో కూడా దీని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. ఒకటి ఏది సార్ అంటే జడ్జిమనీ వ్యవస్థ అని చెప్పి ఒకటి ఉంది.
ఓకే, జడ్జిమనీ వ్యవస్థ లేదా జడ్జిమనీ సిస్టమ్ అనే పదంతో పిలుస్తారు. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ఏంటిది అంటేనేమో మనకు కులపరమైనటువంటి కొన్ని రకాల అంశాల గురించి కూడా చూద్దాం. అంటే ప్రస్తుతం అప్డేట్స్ అన్నమాట. ఇక్కడ ఈ అప్డేట్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు. మన గ్రూప్ 3లో కూడా క్వశ్చన్స్ అనేటివి వచ్చినాయి. అంటే ఒక కులము అనేటటువంటి టాపిక్ను మనము అబ్జర్వేషన్ చేస్తే ఆల్రెడీ మీరు బాగా చదివి ఉండింటారు. జస్ట్ ఇంకొక వారం రోజులలోనే ఎగ్జామ్ అనేది మనకు కండక్ట్ చేస్తున్నారు. ఈ కులము అనేటటువంటి టాపిక్లో మరి మీరు ఎంతవరకు చదివినరు అన్నది ఒకసారి మనం చూద్దాం. అంటే మీరు మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎంతవరకు ఉన్నది దీని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్, కులపరమైన సిద్ధాంతాలు, ఇంట్రడక్షన్ ఆఫ్ ది క్యాస్ట్, ఆధిపత్య కులము లేదా ఆధిక్య కులము అని, జడ్జిమనీ వ్యవస్థ, తర్వాత వచ్చేసి ప్రస్తుతం భారతదేశంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కులాల వారు తమ హక్కుల కోసం కొట్లాడుతూ మేము పలానా కులంలో మేమున్నాం, మమ్మల్ని వేరే క్యాస్ట్లోకి కన్వర్ట్ చేయమని చెబుతూ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ మీద కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి అప్డేట్ మీదనే మొన్న జరిగిన గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అన్నది కూడా జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ కుల సిద్ధాంతాలు అని చెప్తున్నాం కదా. ఈ కుల సిద్ధాంతాలలో మనకు ఏ విధంగా చదవాలి అంటే కొన్ని మొత్తము ఒక 12 నుంచి 14 వరకు కుల సిద్ధాంతాలు అనేటివి ఉన్నాయి. ఈ 12 నుంచి 14 వరకు ఈ కుల సిద్ధాంతాలలో ఎక్కువగా మనం సిద్ధాంతాలను బేస్ చేసుకొని కాకపోయినా ఆ సిద్ధాంతాన్ని ప్రపోజల్ చేసినటువంటి సైంటిస్ట్ నేమ్ అనగా సోషియాలజిస్ట్ నేము బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సిద్ధాంతాల మీద క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నవి అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ పర్పస్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. క్రింది వాటిని జతపరచండి అని చెబుతూ ఇటువైపు అంటే ఇటువైపు కుల సిద్ధాంతాలు, ఇటువైపు వచ్చేసి ఇక్కడ సోషియాలజిస్ట్ నేమ్ ఇచ్చి మ్యాచ్ ది పర్పస్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం బాగా ఆ సిద్ధాంతాలను ప్రపోజల్ చేసినటువంటి వ్యక్తులను కొంచెం బాగా చూసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే ఆ సిద్ధాంతాలు ఏంటివి అన్నది ఒకసారి మనం చూద్దాం. మరి ఆ సిద్ధాంతాలు ఏంటివి అంటేనేమో ఒకటి వచ్చేసి దైవం నుండి కులం ఆవిర్భావము అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ దైవం నుండి కులం ఆవిర్భావము అంటే క్యాస్ట్ ఫ్రమ్ ది గాడ్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే భారతదేశంలో ఈ కులము అనేటటువంటి పదానికంటే ముందు జాతి, వ్యవస్థ, వారసత్వ లక్షణాలు అనేటటువంటి పదాలు మాత్రమే ఇండియన్ సొసైటీలో వాడుకలో ఉండేటివి. అయితే ఎప్పుడైతే మన దేశానికి పోర్చుగీస్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ యొక్క జాతి, వ్యవస్థ, వారసత్వ లక్షణాలు ఇవన్నీ కూడా వాళ్ళకు కరెక్ట్ అనిపించలేదు. ఈ జాతి అనేటటువంటి పదానికి బదులుగా వాళ్ళు ఉపయోగించిన పదమే ఏంటిది అంటే క్యాస్ట్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే క్వశ్చన్ వచ్చేసి ఏమడుతున్నాడు అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులము అనేటటువంటి పదాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు అని చెప్తారు. మరి ప్రపంచంలోనే కులము అనేటటువంటి పదాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటేనేమో ఆ వ్యక్తి పేరు వచ్చేసి గార్షియా డి వోర్టా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, గార్షియా డి వోర్టా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కులము అనేటటువంటి పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే గార్షియా డి వోర్టా. ఈయన కూడా ఏ దేశానికి చెందినవాడు సార్ అంటే పోర్చుగీసు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి ఫస్ట్ మైగ్రేషన్ వచ్చింది కూడా వీళ్ళే. అందుకే కులము అనేటటువంటి పదాన్ని కూడా పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాలో ఉపయోగించారు. దాదాపుగా 17వ శతాబ్దం వరకు భారతదేశంలో కులానికి సంబంధించినటువంటి పదాలు వాడుకలో లేవు. జాతి ఇలాంటి పదాలు ఉన్నాయి. ఆ తర్వాత కులము అనే పదం వచ్చింది. ఈ పోర్చుగీస్ వాళ్ళ తర్వాత నెక్స్ట్ కొన్ని చోట్ల కొన్ని అలా జరుగుతూ బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ యొక్క క్యాస్ట్ అనేటటువంటి పదానికే ఎక్కువగా మక్కు చూపడం అన్నది జరిగింది. ఇప్పటికీ మన గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తుంటాం కొన్ని కులాల వారిని ఇలాంటి జాతి అలాంటి జాతి అని చెప్పి మాట్లాడుతుంటారు. అంటే జాతి ఈక్వల్స్ టు ఏంటిది సార్ అంటే కులము అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మరి ఈ కుల సిద్ధాంతాలలో ఒకటి చూసినట్లయితే దైవం నుండి కులం ఆవిర్భావము అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత వచ్చేసి వృత్తి సిద్ధాంతము. ఈ వృత్తి సిద్ధాంతం అనేది ఎలా అంటే సార్ అంటే, ఒకప్పుడు నీవు చేసేటటువంటి వృత్తిని ఆధారంగా చేసుకొని నీ యొక్క కులాన్ని డిసైడ్ చేసేవాళ్ళు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో నీ వృత్తికి నీ కులానికి పెద్దగా భేదాలు లేవు అన్న పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ వృత్తి సిద్ధాంతము, తర్వాత జాతి సిద్ధాంతము, నెక్స్ట్ జాతి మరియు వృత్తి సిద్ధాంతము, సంస్కార సిద్ధాంతము, భౌగోళిక సిద్ధాంతము, తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటిది అంటే బ్రాహ్మణ లేదా రాజకీయ సిద్ధాంతము, స్లేటర్ సిద్ధాంతము, సంఘర్షణ సిద్ధాంతము, ఇలాంటి వాటి మీద కొంచెం బాగా చూసుకోవాలి. ఈ సిద్ధాంతాలు వాటిని ప్రపోజల్ చేసినటువంటి సైంటిస్ట్ నేమ్స్ మీదనే మ్యాచ్ ది ఫాలోయింగ్ పర్పస్లో క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటేనేమో పరిచయం అని ఉంది. మరి ఈ కులానికి సంబంధించినటువంటి దాంట్లో మనం చూసినట్లయితే పరిచయం ఏంటిది అంటే, ఈ క్యాస్ట్ అనేటటువంటి పదము కాస్టా అనేటటువంటి స్పానిష్ మరియు తర్వాత పోర్చుగీసు పదాల నుంచి ఏర్పడింది. మరి కాస్టా అంటే అర్థం ఏంటిది అంటేనేమో సేమ్ జాతి వ్యవస్థ మరియు వారసత్వ లక్షణాల సముదాయంగా పేర్కొంటారు. ఈ యొక్క క్యాస్ట్ అనేటటువంటి పదము లాటిన్ భాషలోని కాస్టస్ నుంచి కూడా ఏర్పడింది. మరి కాస్టస్ అంటే అర్థం ఏంటిది అంటే ప్యూర్ అనగా పరిశుద్ధమైన అనేటటువంటి అర్థం వస్తుంది. ఓకే, ఇక్కడ మనము ఈ పరిచయము అనేటటువంటి దాని మీద కూడా కొంచెం బాగా చూసుకోండి. సాధారణంగా కులాలు అంటే చతుర్వర్ణ సిస్టమ్కు బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. ఇక్కడ చతుర్వర్ణ సిస్టము అంటే ఏంటిది అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత వచ్చేసి ఎవరు అంటే శూద్రులు. ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళందరినీ కూడా ఏమని పిలుస్తారు అంటే ద్విజులు అనేటటువంటి పదజాలంతో వీళ్ళను పిలుస్తారు. తర్వాత అందరికీ కూడా అంటే బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది, కానీ శూద్రులకు మాత్రము ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు. వీళ్ళను మనము ఒక రకంగా చెప్పాలి అంటే ఆశ్రిత కులాలు అనేటటువంటి పదాన్ని కూడా మనం వాడతాం. గతంలో గ్రూప్ 1లో ఒక క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయడం అన్నది జరిగింది. ఆశ్రిత కులాలు అంటున్నాం కదా, దీన్నే మనము యాచించడం అనేటటువంటి మీనింగ్తో పిలుస్తారు. అయితే ఇక్కడ చతుర్వర్ణ సిస్టంలో ఎలాంటి అంటే అవకాశాలు లేనటువంటి వాళ్ళు ఎవరు అంటే శూద్రులు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు అందరికీ కూడా ఉపనయన సిస్టమ్ అనేది ఉంది, కానీ శూద్రులకు లేదు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ శూద్రులందరూ కూడా కలవడం, ఎవరి మీద తిరుగుబాటు చేయడం జరిగింది అంటే బ్రాహ్మణుల మీద తిరుగుబాటు చేయడం. ఆ తర్వాత భారతదేశంలో క్యాస్ట్ అనేటటువంటి పదాలు బయటకు రావడం అన్నది కూడా జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆధిపత్య కులము లేదా ఆధిక్య కులము అని చెప్తున్నాం. ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో కొన్ని కులాల వారు ఏం చేస్తున్నారు సార్ అంటే డామినేషన్ చేయడం అన్నది జరుగుతుంది. అంటే రాజకీయ రంగంలో కావచ్చు, తర్వాత ఇతర దేశాలలో విద్యను అనుభవించడంలో కావచ్చు, తర్వాత వాళ్ళకంటూ ఒక రకమైనటువంటి స్టార్డమ్ను క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో అలాంటి కులాల వారు ఎటువైపు నుంచి ఎటువైపు వెళుతున్నా సరే మిగిలిన ప్రజలు వాళ్ళకు గౌరవ మర్యాదలు సృష్టించడం, ఇవన్నీ కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి అవకాశాలుగా మనం భావించవచ్చు. ఈ యొక్క డామినెంట్ క్యాస్ట్ అనేటటువంటి పదాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆచార్య ఎంఎన్ శ్రీనివాసన్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆచార్య ఎంఎన్ శ్రీనివాస్ అనేటటువంటి ఒక సోషియాలజిస్టు ఆధిపత్య కులము అనేటటువంటి కాన్సెప్ట్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం అన్నది జరిగింది. కొంచెం వాటి మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత జడ్జ్మనీ సిస్టము అంటున్నాం. ఇక్కడ జడ్జ్మనీ వ్యవస్థ అనున్నది ఏంటిది అంటేనేమో ఈ జడ్జ్మనీ సిస్టము అనున్నది ఒక సంస్కృత భాషా పదము అని పిలుస్తారు. ఓకే, జడ్జ్మనీ అనేటటువంటి పదము ఇది ఒక సంస్కృత భాషా పదము అని చెప్పొచ్చు. సంస్కృత భాషలో జడ్జ్మనీ అంటే అర్థం ఏంటిది అంటే యజ్ఞం చేసేవాడు అనేటటువంటి మీనింగ్ వస్తుందన్నమాట. ఓకే, యజ్ఞం చేసేవాడు అంటే ఇక్కడ యజ్ఞం చేసేవాడు అంటేనేమో ఒకప్పుడు మనం చూసినట్లయితే సింపుల్గా మనం చెప్పాలంటే జడ్జ్మనీ సిస్టమ్ అంటే ఏంటిది అని చూస్తే ఉన్నత వర్గం వాళ్ళు అంటే ఇక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే బ్రాహ్మణులు తర్వాత వచ్చేసి శూద్రులు అని ఇద్దరు ఉన్నారు. ఇక్కడ బ్రాహ్మణులు తర్వాత వచ్చేసి శూద్రులు ఉన్నారు. అయితే ఇక్కడ బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు అప్పర్ క్యాస్ట్ అని చెప్తున్నాము, శూద్రులు అనేటటువంటి వాళ్ళు చూసినట్లయితే లోయర్ క్యాస్ట్ అని చెప్తున్నాం. ఈ శూద్రులకు బ్రాహ్మణులకు మధ్య ఉండేటటువంటి కోఆర్డినేషన్నే మనము జడ్జిమనీ సిస్టమ్ కింద పేరు పెట్టడం అన్నది జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటిది అని చూస్తే ఇక్కడ మనకు మెయిన్గా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బ్రాహ్మణులకు శూద్రులకు మధ్య ఉండేటటువంటి కోఆర్డినేషన్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఒక భూస్వామి ఉన్నాడు. ఆ భూస్వామి కింద దాదాపు కింద పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉండొచ్చు. అంటే అక్కడ భూస్వామికి తర్వాత వచ్చేసి కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటటువంటి కోఆర్డినేషన్నే మనము జడ్జిమనీ సిస్టమ్ అని పిలుస్తారు. అయితే ఒక కులం వారు ఇంకొక కులం వాళ్ళ దగ్గర పని చేయడమే జడ్జిమనీ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు. మరి ఈ జడ్జిమనీ సిస్టమ్ అనేటటువంటి పదాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటేనేమో మనకు వర్మ అనేటటువంటి పర్సన్ ఒకరు ఉంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆస్కార్ లెవిస్ అనేటటువంటి మరొక వ్యక్తులు. అంటే వీళ్ళందరూ కూడా జడ్జిమనీ అనేటటువంటి వ్యవస్థ మీద చాలా వరకు పరిశోధనలు చేసిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఆస్కార్ లెవిస్ కానీ తర్వాత బీడల్ మన్ కానీ ఆచార్య మాండెల్ బామ్ కానీ వీళ్ళందరూ కూడా జడ్జిమనీ వ్యవస్థ మీద చాలా వరకు పరిశోధనలు చేసిండ్రు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే సార్ మరి ఇప్పటికి కూడా జడ్జిమనీ సిస్టమ్ అనేది ఉందా అంటే జడ్జిమనీ సిస్టమ్ అనేది 99% ఏమైంది సార్ అంటే అంతరించిపోయింది. మరి ఈ జడ్జిమనీ సిస్టమ్ అంతరించిపోవడానికి గల కారణాలు ఏమిటి సార్ అంటే చాలా వందల రకాల కారణాలు చెప్పొచ్చు. అంటే పనిచేసేటటువంటి కులాల వారి జనాభా కంప్లీట్గా తగ్గిపోవడం, ఒకప్పుడు భూస్వాములతోనే ఎంతో కొంత డబ్బులు తీసుకొని అవి తీర్చకపోయేసరికి కూడా వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉంది సార్ అంటే ఎవరికి వారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది వెతుక్కోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కులాల వారు కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయినరు. ఈ జడ్జిమనీ సిస్టమ్ అనేది తగ్గిపోవడానికి ప్రధానమైన రీజన్ ఏంది అంటే సేవ చేసేటటువంటి కులాలు కంప్లీట్గా తగ్గిపోవడం అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వీటిని పిలుస్తారు అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక్కొక్క ప్రాంతంలో చూసినట్లయితే మనకు ఎక్కడెక్కడ వస్తాయి సార్ అంటేనేమో తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మేరా పద్ధతి అని, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే జీతగాలు పాలేర్లు అని, తర్వాత రాజస్థాన్లో చూసినట్లయితే సగ్రీ వ్యవస్థ అని, గుజరాత్లో చూసినట్లయితే జీతం అనేటటువంటి పదజాలంతో పిలుస్తారు. కర్ణాటక రాష్ట్రంలో చూసినట్లయితే బరాబతి అనేటటువంటి పదాలతో వీటిని పిలవడం అన్నది జరుగుతుంది. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వీటిని పేర్కొంటున్నారన్న విషయము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ జడ్జిమనీ సిస్టమ్ అన్నది కంపల్సరీగా ఏదో ఒక రకమైనటువంటి క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. కొంచెము అభ్యర్థులు దీని మీద కొంచెము బాగా ఫోకస్ చేయండి. ఒకవేళ ఏమైనా చదవకపోయినా సరే జడ్జిమనీ సిస్టమ్ మీద కొంచెము ఎక్కడైనా సరే మీకు ఏ మెటీరియల్ చదువుతున్నా సరే కొంచెం అవగాహనతో కూడినటువంటి చదవండి. ఈ సిస్టమ్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో ఏమని పిలుస్తారు, తెలంగాణ రాష్ట్రంలో, గుజరాత్లో, తర్వాత తమిళనాడులో సుమంగలి తిత్తం అనే పదజాలంతో పిలుస్తారు. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో చూసినట్లయితే జనం మంజసి అనేటటువంటి పదంతో కూడా వీళ్ళను పిలుస్తారు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో జడ్జిమనీ వ్యవస్థను ఒక్కొక్క రకంగా పిలుస్తారన్నమాట. ఇప్పుడు దీంట్లోనే మనం చూసినట్లయితే మనకు ఇక్కడ భూస్వామి అని చెప్పినా కదా, ల్యాండ్ లార్డ్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. ఓకే, భూస్వామి, ల్యాండ్ లార్డ్. భూస్వామి కింద పనిచేసేటటువంటి అంటే సేవకుడు లేదా వాళ్ళకు సహాయం చేసేటటువంటి వాడు సేవకుడు అని చెప్తున్నా కదా. సేవకుడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటటువంటి కోఆర్డినేషన్ జడ్జిమనీ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మంచి అయినా చెడైనా, బాధలు అయినా సుఖాలు అయినా సంతోషాలైనా ఒకరికి ఒకరు వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటూ ఉంటుంటారు. అంటే ఇక్కడ ఇతడు సేవకుడే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిగా కాకపోయినా ఒక కుటుంబ సభ్యునిగా కూడా అప్పట్లో చూసుకునేవారట. అప్పుడు ఇతను వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి వీళ్ళ ఇంట్లో మామూలుగా
ఫుడ్ తీసుకోవడం, వాళ్ళ యొక్క దాంట్లో పండినటువంటి భూమిలో పండినటువంటి ఈ ఏవైనా సరే చిరుధాన్యాలను కానీ తర్వాత వాటిని తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వడం, వాళ్ళ కుటుంబం అనేది బాగోగులు చూసుకోవడం, ఇదంతా కూడా జరిగేదన్నమాట. ఓకేనా. ఈ జడ్జిమనీ సిస్టమ్ ప్రస్తుతం అయితే అంతరించిపోయింది. ఓకే. ఆచార్య మాండెల్ బామ్, ఇతడే ఆచార్య మాండెల్ బామ్. అంటే జడ్జిమనీ సిస్టమ్ అనేది అంతరించిపోవడానికి గల కారణాలను ఇతను ఒక బుక్లో చెప్పిండు. ఆ బుక్ పేరేంటిది అంటే సొసైటీ ఇన్ ఇండియా. ఓకే. సొసైటీ ఇన్ ఇండియా అనేటటువంటి గ్రంథంలో జడ్జిమనీ సిస్టమ్ కంప్లీట్గా అంతరించిపోవడానికి గల కారణాలను ఈయన మెన్షన్ చేసిండు. తర్వాత అప్డేట్ అని ఉంది ఇక్కడ. అప్డేట్ గురించి ఒకసారి మనం చూద్దాం. మరి ఏంటివి సార్ దీంట్లో అప్డేట్ ఏంటివి అంటే, ప్రస్తుతం చూసినట్లయితే మనకు తెలంగాణ తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో 2 కులాల వారు, ఒకటి వచ్చేసి వాల్మీకి. ఓకే. వాల్మీకి, వీళ్ళకే ఇంకొక పేరు బోయా అని పిలుస్తారు. తర్వాత 2 కైతీ లంబాడీలు అని చెప్పి ఉన్నారు. కైతీ లంబాడీలు. ఓకేనా. ఒక 2 రాసిన నేను. ఈ తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకి, బోయ, తర్వాత వచ్చేసి కైతీ లంబాడీలు. ఈ వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, కైతీ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కొట్లాడుతున్నారు. అయితే మనకు ఈ క్వశ్చన్ ఎట్లా సార్ అంటే, మన గ్రూప్ 3లో అడిగినటువంటి బిట్టు డైరెక్ట్ క్వశ్చన్. ఇది మనకు మోడల్ క్వశ్చన్. నా బుక్ ఉంటుంది, నా బుక్ మోడల్ క్వశ్చన్ దాంట్లో. ఓకే. బుక్ వచ్చేసి ఇది. ఓకే. ఈ బుక్లో ఈ బుక్ మీకు చూపిస్తున్నా నేను. ఈ బుక్లో డైరెక్ట్గా ఇది మన రీసెంట్గా గ్రూప్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. మరి ఈ క్వశ్చన్ ఎక్కడ వచ్చింది అని ఒకసారి మనం చూసినట్లయితే, మనకు 5th యూనిట్ దగ్గర ఎస్టీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి అంశాలు. అందులో పేజ్ నెంబర్ 530లో 30వ క్వశ్చన్ చూడండి. పేజ్ నెంబర్ 530. 530లో 30వ క్వశ్చను డైరెక్ట్గా ఇదే బిట్టు అడిగిండు. అదే మన గ్రూప్ 3లో కూడా క్వశ్చన్ వచ్చింది. ఓకేనా. అసలు ఎవరు సార్ వీళ్ళందరూ అంటే, వాల్మీకి, బోయ, తర్వాత వచ్చేసి ఎవరు అంటే కైతీ లంబాడీలు. వీళ్ళు పెద్దపల్లిలో ఉన్నారు. వీళ్ళు దాదాపుగా 45,000 వరకు వీరి యొక్క జనాభా ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళందరూ కూడా ఎస్టీ జాబితాలో మమ్మల్ని చేర్చండి అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతూనే ఉన్నారు. అయితే వాళ్ళను అంటే మామూలుగా ఎస్టీ జాబితాలో చేర్చమని చెప్పి వాళ్ళు ఎన్నో రకాలుగా ఫైట్ చేస్తూనే ఉన్నారు. అయితే దీనికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎవరిని రిక్రూట్ చేసింది అంటేనేమో చెల్లప్ప కమిటీ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మొన్న గ్రూప్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. 530వ పేజీ నెంబర్లో మోడల్ క్వశ్చన్ దాంట్లో 30వది మన బిట్ అని పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ క్వశ్చన్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా ఇవ్వడం అన్నది కూడా జరిగింది. కాబట్టి కొంచెము జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే, ఓకే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయినట్టున్నారు, చేంజ్ చేసిన. తెలంగాణలో వాల్మీకి, బోయ, ఈ చెల్లప్ప కమిటీ అనున్నది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ కాన్సెప్ట్ తీసుకుందాం. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి గుజరాత్లో. ఓకే. గుజరాత్లో వచ్చేసి ఎవరు అంటేనేమో పటేళ్ల ఉద్యమం. ఓకే. పటేల్స్ అంటున్నాం. వీళ్ళను ఓబీసీలో చేర్చమని వాళ్ళు కూడా కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే కాపులను
కాపులను ఓబీసీలో చేర్చమని వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. ఓకే, ఇవి కొంచెం అప్డేట్ పాయింట్స్. వీటి మీద క్వశ్చన్స్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ మనకు గ్రూప్ 3లో వచ్చిన బిట్టి ఏది సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఇక్కడ ఎస్టీలుగా చేర్చమని చెప్తున్నారు కదా, దాంట్లో రిక్రూట్ చేసినటువంటి కమిషన్ ఏంటిది అన్న దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి కొంచెము చెల్లప్ప కమిటీ గురించి కొంచెం బాగా చూసుకోండి. అయితే ఇక్కడ మనకు ఈ కులము అనేటటువంటి దాంట్లో ఎవరైనా సరే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 2,50,000 రూపాయలు ఇస్తుంది. అయితే ఇద్దరిలో ఈ వరుడు వధువు ఉన్నారు కదా, ఇద్దరిలో ఎవరైనా సరే ఎస్సీ ఆర్ ఎస్టీ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అయి ఉంటేనే ఈ 2,50,000 సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంటుంది, డాక్టర్ అంబేద్కర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ స్కీమ్ అని చెప్పి ఉంటుంది. దాని ద్వారా అమౌంట్ ప్రొవైడ్ చేయడం అన్నది జరుగుతుంది. ఓకేనా, ఇది కులానికి సంబంధించినటువంటి అంశం. ఓకే, నెక్స్ట్ కుటుంబం తీసుకుందాం. ఓకే, కుటుంబం మరి కుటుంబానికి సంబంధించినటువంటి దాంట్లో మరి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ సెక్షన్లో సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంటిది అంటే కుటుంబం గురించి తీసుకుందాం. మరి ఈ కుటుంబం అనేటటువంటి దాన్ని మనము ఇంగ్లీష్లో వచ్చేసి ఫ్యామిలీ అనేటటువంటి పదంతో వాడుతున్నాం కదా. ఈ ఫ్యామిలీ అనేటటువంటి పదము ఫ్యాములస్. ఓకే, ఫ్యాములస్ అనేటటువంటి రోమన్ భాషా పదం నుండి ఏర్పడింది. మరి రోమన్ భాషలో ఫ్యాములస్ అంటే అర్థం ఏంటిది అంటే సేవకుడు అనేటటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సేవకుడు. తర్వాత మరికొంతమంది సోషియాలజిస్టులు ఏం చెప్తున్నారు అంటే ఈ ఫ్యామిలీ అనేటటువంటి పదము లాటిన్ భాషలోని ఫ్యామిలీ అనేటటువంటి పదము లాటిన్ భాషలోని ఫెమిలియా నుండి ఏర్పడి ఉంటుందని మరికొంతమంది చెప్తున్నారు. మరి లాటిన్ భాషలో ఫెమిలియా అంటే అర్థం ఏంటిది అంటే కూడా సర్వెంట్ లేదా ఒక కుటుంబము అనేటటువంటి పదాలతో మనం ఇక్కడ చెప్తాం. మరి ఈ కుటుంబం అనేటటువంటి దాంట్లో మనం చూసినట్లయితే మరి గతంలో క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి, ఈసారి ఈ కుటుంబం అనేటటువంటి దాని మీద బిట్స్ ఎలా అడుగుతున్నాడు అనేటటువంటి అంశాల మీద ఒకసారి మనం చూద్దాం. ఈ కుటుంబము అనేటటువంటి దాని మీద చూసినట్లయితే 2 రకాల కుటుంబాలు ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి ఏది అంటే నాయర్ అనేటటువంటి ఒక కుటుంబం, తర్వాత వచ్చేసి నంబూద్రి అనేటటువంటి మరొక కుటుంబం గురించి చూసుకోవాలి. ఈ నాయర్ అనేటటువంటి కుటుంబం ఏది సార్ అంటే మాతృస్వామిక వ్యవస్థ అని, నంబూద్రి కుటుంబము అన్నప్పుడు ఏంటిది సార్ అంటే పితృస్వామిక కుటుంబం అని చెప్తారు. ఈ నాయర్ నంబూద్రి కుటుంబాలు రెండూ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించినవి సార్ అంటే కేరళ రాష్ట్రము. ఈ నాయర్లో అంటే అక్కడ కుటుంబం పెద్ద ఎవరు ఉంటారు సార్ అంటేనేమో తల్లి చూసుకుంటుంది. అందుకే నాయర్ కుటుంబాన్ని మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అనే పదంతో పిలుస్తున్నారు. నంబూద్రి కుటుంబాన్ని పితృస్వామిక అంటే అక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉంటారు సార్ అంటే ఫాదర్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ కుటుంబంలో చూసినట్లయితే మనకు జార్జీ పీటర్ ముర్డాక్ యొక్క కుటుంబ విధుల గురించి చూసుకోవాలి. తర్వాత ఈ జార్జీ పీటర్ ముర్డాక్ కుటుంబ విధులలో లేని దానిని గుర్తించండి అనేటటువంటి బిట్ అడుగుతున్నాడు. తర్వాత వచ్చేసి మైకేవర్ వచ్చేసి ది సొసైటీ అనేటటువంటి గ్రంథంలో కుటుంబం యొక్క లక్షణాలను, కుటుంబం యొక్క విధుల గురించి కూడా అతను కూడా చెప్పిండు. ఈ జార్జీ పీటర్ ముర్డాక్ వచ్చేసి సోషల్ స్ట్రక్చర్ అనేటటువంటి గ్రంథంలో వీటికి సంబంధించిన అంశాల గురించి కూడా ఆయన మాట్లాడడం అన్నది జరిగింది. ఓకే, నెక్స్ట్ వీళ్ళతో పాటుగా ఇంకొక కాన్సెప్ట్ ఏంటిది అని చూసినట్లయితే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు ఏంటివి అని ఒకసారి మనం చూస్తే స్వైర వివాహ కుటుంబ సిద్ధాంతాన్ని ప్రపోజల్ చేసింది ఎవరు అంటేనేమో ప్లీస్ అని, పితృవంశీయ కుటుంబాన్ని ప్రపోజల్ చేసింది అరిస్టాటిల్, ప్లేటో అని, తర్వాత మాతృవంశీయ చూసినట్లయితే బ్రిఫాల్డిస్, పితృవంశీయ చూసినట్లయితేనేమో మనకు ఇంతకుముందు చెప్పిన అరిస్టాటిల్, పరిణామ క్రమంలో చూస్తే మోర్గాన్. ఈ కుటుంబ సిద్ధాంతాల మీద కూడా
క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు. ఎక్కువగా మనకు బిట్ ఏది సార్ అంటే 2022లో ఫ్యామిలీ థీమ్ ఏంటిది, 2023లో ఫ్యామిలీ థీమ్ ఏంటిది, 2024లో కుటుంబ ఇతివృత్తం, అంటే ఫ్యామిలీ థీమ్స్ మీద కూడా కొంచెం బాగా చూసుకోండి. ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఇయర్ ఎప్పుడు, తర్వాత ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఎప్పుడు అన్న దాని మీద కూడా క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు. కొంచెం వాటి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. అయితే ఈ కుటుంబంలో చూసినట్లయితే మనకు బహుభార్యత్వ కుటుంబాలు, బహుభర్తృత్వ కుటుంబాలు కలిగినటువంటి ట్రైబ్స్ ఉంటాయి కదా, కాసా కానీ, తర్వాత నాగా కానీ, గోండు కానీ, ముండా కానీ, ఇట్లా కొన్ని రకాల గిరిజన తెగల మీద కూడా క్వశ్చన్స్ అనేటివి అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది. కొంచెం వాటిని కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. అయితే మన గ్రూప్ 3లో వచ్చిన క్వశ్చన్ ఏంటిది అంటే కుటుంబ లక్షణాలు అని ఉంది ఇక్కడ. మరి ఈ కుటుంబ లక్షణాలు చూసినట్లయితే కొన్ని కాన్సెప్ట్స్ ఏంటిది అంటే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సంబంధాలు కానీ, కలిసి ఉండడము, కలిసి జీవించడము, వాళ్ళ మధ్యలో ఉండేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ నెక్స్ట్ ఒక జనరేషన్ను ఫార్మేషన్ చేయడం కోసం. అయితే తల్లి గర్భంలో ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఏంటి సార్ అంటే ఒక 65 నుంచి 70% వరకు కుటుంబంతోనే గడుపుతాడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు కుటుంబం అనేది ఎలా ఉంది సార్ అంటే ఒకప్పుడు చూస్తే ఉమ్మడి కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీస్ అని మనం చెప్తున్నాం. కానీ ఇప్పుడు కుటుంబాలు అనునవి ఏంటివి సార్ అంటే భార్య భర్త వారి యొక్క సంతానం, అంటే ఆల్మోస్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటున్నాం కదా, వీటినే మనము వెస్టీ కుటుంబము అని, కేంద్రక కుటుంబం అనేటటువంటి పదాలతో కూడా మనం పిలుస్తున్నాం. అయితే ఇక్కడ వెస్టీ కుటుంబం వస్తుంది. ఓకే, వెస్టీ కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనున్నవి ఆల్మోస్ట్ మనకు టచ్ అవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా వీటి మీదనే క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు. కొంచెం వాటిని కూడా బాగా ఫోకస్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ఇంకొకటి మనకు థర్డ్ టాపిక్ వచ్చేసి మ్యారేజ్ గురించి చూద్దాం. ఓకే, మ్యారేజ్. ఈ మ్యారేజ్ అనేటటువంటి దాంట్లో మనకు చాలా వరకు చూసినట్లయితే ఎక్కువగా క్వశ్చన్స్ అనేటివి అడుగుతూ ఉన్నారు. అవేంటివన్నది ఒకసారి మనం చూద్దాం. అందులో మనకు మెయిన్గా గమనించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే ఈ యొక్క వివాహము అనేటటువంటి టాపిక్లో మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే, సాధారణంగా వివాహం అనున్నది ఎలా అంటే ఇక్కడ మ్యారేజ్ అనేది ఉంది కదా, ఈ యొక్క వివాహ కుటుంబాల ద్వారానే మనకు ఒక సంతతి అనేది ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, ఇది ఒక వారసత్వ సంపద అనేటటువంటి పాయింట్ చెప్తారు. ఓకేనా, ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ అన్న పాయింట్, ఇన్హెరిటెన్స్. ఓకే, ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ అనే దాంతో మనం పేర్కొనడం జరుగుతుంది. భారతీయ సాంస్కృతిక నిర్మాణంలో వివాహం అనున్నది ఒక రకంగా చెప్పాలంటే తప్పనిసరి అన్న పాయింట్ చెప్తారు. ఇందులో మనకు నిర్వచనాలు బాగా చూసుకోవాలి. అంటే ఈ నిర్వచనాలు డెఫినేషన్స్ ఏంటివి అంటే వెస్టర్ మార్క్ చెప్పినటువంటి కొన్ని నిర్వచనాలు, తర్వాత మలినోస్కీ, తర్వాత హెచ్ఎం జాన్సన్, తర్వాత మను, ఎడ్మండ్ లీచు, వీళ్ళు చెప్పిన నిర్వచనాల మీదనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇందులో మనకు ప్రధానమైనటువంటి పర్సన్ ఎవరు అంటేనేమో వెస్టర్ మార్క్ తీసుకుందాం. ఓకే, వెస్టర్ మార్క్. ఈ వెస్టర్ మార్క్ మీద నిర్వచనాలు చూసినట్లయితే మనకు ఒక కాన్సెప్ట్ ఒకసారి మనం చూద్దాం. ఒకటి వచ్చేసి యానిమల్స్, జంతువులు, తర్వాత ఆరిజిన్ మీన్స్ పుట్టుక, ఆరిజిన్ మీన్స్ పుట్టుక, ఏక వివాహము, మోనోగామి, తర్వాత సాంప్రదాయాలు. మన గతంలో ఏపీపీఎస్సి గ్రూప్ 2లో వెస్టర్ మార్క్ మీద నిర్వచనం మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, అతడు మొత్తం 4 రకాల నిర్వచనాలు చెప్పిండ్రు. ఆ 4 రకాల నిర్వచనాలు ఒకసారి మనం చూద్దాం.
ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఎలా అన్నది ఒకసారి చూస్తే, మనిషికి దగ్గరగా అంటే కొన్ని రకాల జంతువులతోన కొంచెం దగ్గరి పోలికలు ఉంటాయి. ఒకటి గొరిల్లా కానీ, తర్వాత చింపాంజీ కానీ. అయితే భారతదేశంలో ఆదిమ సమాజం నుండి కూడా మానవుడు ఏక వివాహ పద్ధతిని మాత్రమే అనుసరించేవాడు. ఈ యొక్క చింపాంజీ కానీ, గొరిల్లా కానీ ఒక స్త్రీజీవి అనేక పురుష జీవులతోన, ఒక పురుషజీవి అనేక స్త్రీ జీవులతోన మిథున సంపర్కాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ లక్షణాలు మానవుడిపైన ప్రభావం చూపించి మానవుడు కూడా అనేక రకాల వివాహాలు అనగా పాలిగామి మ్యారేజ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిండేమో అని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాం. తర్వాత ఆచార సాంప్రదాయాలను ఆధారంగా చేసుకొని ఒక్కరితో కానీ లేదా అనేక మందితో కానీ ఏర్పాటు చేసుకున్న ఒక ఒప్పందమే వివాహము అని చెప్పిండు. తర్వాత వచ్చేసి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వివాహం పుట్టు పూర్వోత్తరాలపైన పరిశోధనలు జరిపినది ఎవరు అంటే కూడా వెస్టర్ మార్క్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నిర్వచనాల మీద కొంచెం బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత వచ్చేసి ఈ వివాహానికి సంబంధించినటువంటి కొన్ని రూపాలు ఉన్నాయి. అవేంటివి సార్ అంటే మామూలుగా మీకు ఇండోనేషియాలో కూడా టచ్ అవుతుంటాయి. బ్రహ్మ వివాహము, తర్వాత గాంధర్వ వివాహము, పైశాచిక వివాహం, అసుర అర్స వివాహము, రాక్షస వివాహము, ఇలాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. మన తెలంగాణలో జరిగినటువంటి గురుకుల డిఎల్ ఎగ్జామ్లో ఈ యొక్క వివాహ రూపాల మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. మరి వివాహ లక్షణాలు ఏంటివి సార్ అంటే సాధారణంగా వివాహం అనున్నది ఎందుకు అనేది చూసినట్లయితే ఒక వారసత్వాన్ని పెంపొందించడం కోసము, తనతో అంతరించిపోకుండా ఉండడం కోసము, ఇలా ముందు తరాలను డెవలప్మెంట్ చేయాలనేటటువంటి అంశాలతో ఈ యొక్క వివాహ పద్ధతి అనేది ఉంటుంది. మరి వివాహం యొక్క రూపాలు ఏంటివి అని ఒకసారి మనం చూస్తే ధర్మం, అర్థం, కామం, తర్వాత వచ్చేసి మోక్షం. ఈ 4ంటిని ఏమని పిలుస్తారు అంటేనేమో మనకు ఆల్మోస్ట్ ఈ 4ంటిని మనము జాతి పర్పస్లో కూడా వీటిని మనం మెన్షన్ చేస్తుంటారు. వీటినే మనం ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఉపనయన ప్రాసెస్లో వీటికి కూడా అప్పట్లో ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఈ వివాహాలలో చూసినట్లయితే మనకు టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అని కొన్ని ఉన్నాయి. ఓకే, టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ మీన్స్ ఏంటిది అంటేనేమో టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ వివాహాలు రకాలు అని ఉంది ఇక్కడ. మరి ఈ వివాహ రకాలలో చూసినట్లయితే కొన్ని ఉన్నాయి. ఒకటి వచ్చేసి సంప్రదింపుల ద్వారా వివాహం. సంప్రదింపుల ద్వారా వివాహం, దీనినే మనము కన్సల్టేషన్ మ్యారేజ్ సిస్టమ్ అని పిలుస్తారు. సంప్రదింపుల ద్వారా వివాహము, మ్యారేజ్ విత్ ఓలీ, ఓలీ చెల్లించడం ద్వారా, ఓలీ చెల్లించడం ద్వారా వివాహం. నెక్స్ట్ సేవా వివాహం, సేవా వివాహం. నెక్స్ట్ బై ప్రొబేషనరీ అంటే పరీక్షావధి వివాహం. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ మ్యారేజ్ ప్రయోగ వివాహం. లాస్ట్ టైం గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చను అనులోమ వివాహం మీద బిట్ అడిగిండు. అనులోమ వివాహం, ప్రతిలోమ వివాహం. ఈ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ మీద కూడా క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. ఒకసారి బాగా చూసుకోండి. మొత్తం 12 ఉంటాయి. అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ నేను రాసిన. ఓకేనా, అవేంటి అన్నది ఒకసారి మనం చూద్దాం. ఇందులో చూసినట్లయితే ఫస్ట్ వన్ సంప్రదింపుల ద్వారా వివాహం అని ఉంది. ఓకే, సంప్రదింపుల ద్వారా వివాహము అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మనం చూసినట్లయితే అబ్బాయి అమ్మాయి ఇరువురు కూడా ఒకే అన్న తర్వాత
అంటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళ మధ్యలో ఒక పర్సన్ ఉంటాడు. ఇతన్నే మనము మ్యారేజ్ బ్రోకర్ అనే పదంతో పిలుస్తారు. ఇప్పుడు మన దగ్గర ఇవన్నీ కూడా ఇతను వీళ్ళకు వాళ్ళకు ఫోటోలు చూపించడం, పెళ్లి చేయడము, తర్వాత కమిషన్ తీసుకోవడం, ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని రకాల గిరిజన తెగలలో ఈ సంతాల్ కానీ, ముండా కానీ, నాగా కానీ, తర్వాత గోండు అనే గిరిజన తెగలో సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఈ సంప్రదింపుల ద్వారా వివాహం అనున్నది ఎలా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ అబ్బాయి తర్వాత వచ్చేసి అమ్మాయి, మేల్ ఫీమేల్, వీళ్ళిరువురు వీళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా ఎదురెదురుగా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏం చేస్తారు సార్ అంటేనేమో ఫస్ట్ మా అబ్బాయి మీ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి మాకు ఇష్టమే అని చెప్పి అబ్బాయి వాళ్ళు అడుగుతారు. అప్పుడు అమ్మాయి వాళ్ళు కూడా ఏమంటారంటే ఓకే అని చెప్తారు. మళ్ళీ అబ్బాయి వాళ్ళు ఒక మాట అంటారు, ఏమంటారంటే ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత మీ అమ్మాయి గనక చనిపోతే మీ అమ్మాయికి సంబంధించినటువంటి ఒక అంటే చెల్లిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలని మాట్లాడతారు. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ చెల్లి లేదనుకో నియర్ బై రిలేషన్ తీసుకుంటారు. అంటే చిన్నమ్మ బిడ్డలు, తర్వాత పెద్దమ్మ బిడ్డలు అట్లా చూసుకొని మ్యారేజ్ చేసుకుంటారు. అమ్మాయి వాళ్ళు కూడా మేము మీ అబ్బాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీ అబ్బాయి గనక వివాహమైన తర్వాత చనిపోతే మీ అబ్బాయి యొక్క ఎవరిని సార్ అంటే వాళ్ళ యొక్క సోదరుడిని మా అమ్మాయికి ఇచ్చి వివాహం చేయమని చెప్తారు. ఇలాంటి కన్సల్టేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకొని వివాహాలు జరుగుతవి అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఓలీ చెల్లించడం ద్వారా వివాహము అంటేనేమో అబ్బాయి అమ్మాయికి కన్యాశుల్కం ఇచ్చి వివాహం చేసుకోవడం. ఇలా చేసుకుంటే దానిని ఓలీ చెల్లించడం ద్వారా వివాహం కింద పిలుస్తారు. సేవా వివాహము అంటే ఏంటిది అంటే ఇందులో మొత్తం 4 రకాల రూల్స్ ఉంటవి. అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ ఇంటి దగ్గర సేవ చేసి అమ్మాయిని గెలుచుకొని వివాహం చేసుకోవడం. తర్వాత పరీక్షావధి వివాహం అంటే భారతదేశంలో పరీక్షావధి వివాహం అనున్నది ఒక రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. అది ఎక్కడ సార్ అంటే మణిపూర్ రాష్ట్రంలోని కుకీ అనే గిరిజన తెగల్లో మాత్రమే ఈ సిస్టమ్ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పరీక్షావధి వివాహము అంటే ఏంటి సార్ అంటే వాళ్ళంతా ఒకే గ్రామీణ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఒక దగ్గర కొన్ని రోజుల పాటు లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఆ తర్వాత వివాహం చేసుకుంటారు. ఇష్టం ఉంటే, ఇష్టం లేకపోతే ఎవరి వాళ్ళు చూసుకుంటారు. ప్రయోగ వివాహము అంటే ఏంటి సార్ అంటే ఒక గ్రామీణ ప్రాంతంలో అమ్మాయిని గెలుచుకోవడం కోసం కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలను ఏర్పాటు చేసుకొని, అంటే గేమ్స్ కానీ తర్వాత వచ్చేసి కొన్ని రకాలైనటువంటి అంశాలను బేస్ చేసుకొని అమ్మాయిని గెలుచుకొని వివాహం చేసుకోవడం. అనులోమ వివాహము, ప్రతిలోమ వివాహం మీద క్వశ్చన్స్ అనేటివి అడిగిండ్రు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, తర్వాత వచ్చేసి శూద్రులు అంటున్నా. ఇక్కడ బ్రాహ్మణ అబ్బాయి లోయర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అనులోమ. ప్రతిలోమ అన్నప్పుడు క్రింది స్థానంలో ఉన్నటువంటి అబ్బాయి పై స్థానంలో ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే ప్రతిలోమ వివాహము అని పిలుస్తారు. ఓకేనా? అంటే ఇక్కడ మనకు వివాహం అనేటటువంటి అంశాల మీద కూడా క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ వివాహం అనేటటువంటి దాంట్లో కొన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. మానసిక విశ్లేషణ సిద్ధాంతము, సైకో అనలిటికల్ థియరీ, బాల్య స్నేహ సిద్ధాంతం, ప్రజనన సిద్ధాంతం, తర్వాత కుటుంబ చీలికా సిద్ధాంతం అంటే ఫ్యామిలీ స్ప్లిట్ థియరీ అని చెప్తారు. ఈ సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలను ప్రపోజల్ చేసినటువంటి పర్సన్స్ని కూడా కొంచెం బాగా చూసుకోండి. అదేవిధంగా ఈ వివాహాలకు సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. వరకట్న నిషేధ చట్టము వచ్చేసి 1961 అని చెప్పి, తర్వాత వచ్చేసి సతీ సహగమన చట్టము 1829, వితంతు పునర్వివాహ చట్టము 1856, అక్కడనేమో రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనం అన్నప్పుడు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అన్నప్పుడు ఏమొస్తుంది సార్ అంటే మనకు ఎవరు సతీ అన్నప్పుడు రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగరు వితంతు పునర్వివాహ చట్టం 1856లో ఇక్కడ వస్తాయి. అక్కడనేమో బెంటిక్, ఇక్కడనేమో డల్హౌసీ ఈ చట్టాలు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిండ్రు.
హిందూ వారసత్వ చట్టము 1956, తర్వాత ప్రత్యేక వివాహ చట్టం, ఎవరైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 1872 ద్వారా అమల్లోకి తీసుకురావడం అన్నది జరుగుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ వివాహం అనేటటువంటి దాంట్లో మనకు ఈ మలినోస్కీ ఏర్పాటు చేసినటువంటి కొన్ని అంశాల మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మోనోగామి, పాలీగామి, పాలియాండ్రీ, తర్వాత వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అకార్డింగ్ టు మలినోస్కీ మ్యారేజ్, టైప్స్ ఆఫ్ మ్యారేజెస్కు సంబంధించినటువంటి ఒక క్లాసిఫికేషన్ ఉంది. ఆ క్లాసిఫికేషన్ మీద కూడా కొంచెం బాగా చూసుకోండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటిది అంటేనేమో బంధుత్వం అనేటటువంటి అంశాల గురించి చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటిది అంటేనేమో బంధుత్వం. మరి ఈ బంధుత్వం అనేటటువంటి దాంట్లో మనము ఏ కాన్సెప్ట్ చదవాలి అన్నది ఒకసారి మనం చూస్తే, ఒకటి వచ్చేసి నిర్వచనాలు తీసుకోండి. ఓకేనా, ఫస్ట్ మన గ్రూప్ 3లో నిర్వచనాల మీదనే ఒక క్వశ్చన్ అనేది అడిగిండు. ఆ క్వశ్చన్ ఏంటిదన్నది కూడా చూద్దాం. నిర్వచనాలు 1, తర్వాత వచ్చేసి మనకు ప్రాథమిక బంధువులు, ద్వితీయ బంధువులు, తృతీయ బంధువులు అని చెప్పి కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి చూద్దాం. తర్వాత మోర్గాన్ క్లాసిఫికేషన్ గురించి చదవాలి. ఓకేనా, మోర్గాన్ క్లాసిఫికేషన్. తర్వాత గోత్ర నామాల గురించి చూద్దాం. మన గ్రూప్ 1లో క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఓకే, గోత్రాలు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుంది. సరే, ఇక్కడ నిర్వచనాలు అన్నారు కదా, మరి ఆ నిర్వచనాలు ఎవరెవరు ఇచ్చిండ్రు అంటేనేమో, ఒకటి వచ్చేసి ముర్డాక్. ఓకేనా, ఒకటి వచ్చేసి ముర్డాక్. తర్వాత రెండో వ్యక్తి వచ్చేసి స్మెల్సర్. ఓకే, స్మెల్సర్. తర్వాత హెన్రీ మెయిన్ అని ఉంది ఇక్కడ, హెన్రీ మెయిన్. తర్వాత వచ్చేసి మెక్ లెనన్. ఓకే, మెక్ లెనన్. ఓకే, ఈ నలుగురు గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ ముర్డాక్ మీద గ్రూప్ 3లో క్వశ్చన్ అనేది వచ్చింది, చూద్దాం ఒకసారి. ముర్డాక్ అని ఉంది కదా, బంధువుల మధ్య గల సంబంధాల గురించి చెప్పడం. సాధారణంగా బంధుత్వం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, వివాహం ద్వారా కానీ, రక్త సంబంధాల ద్వారా కానీ, దత్తత సంతానం చేత కానీ ఈ బంధుత్వం అనేది ఏర్పడుతుంది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మరి సాధారణంగా బంధుత్వం అనేటటువంటి పదాన్ని భారతదేశంలో లేదా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వాడినది హెన్రీ మెయిన్. ఓకే, హెన్రీ మెయిన్ 1861వ సంవత్సరంలో ఈ పదాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిండు. ఈ బంధుత్వానికి అంత హైపు సృష్టించడం, బంధుత్వానికి ప్రాధాన్యతను ఇచ్చినటువంటి దాంట్లో మెక్ లెనన్ గారు వస్తారు. ఓకే, మరి ముర్డాకు చెప్పిన నిర్వచనం ఏంటిది అంటే, బంధువుల మధ్య ఉండేటటువంటి సంబంధం గురించి చదివితే అదే బంధుత్వ వ్యవస్థ అని చెప్పిండు. మరి స్మెల్సర్ ఏం చెప్పిండు సార్ అంటే, వివాహం ద్వారా కానీ, లైంగిక సంబంధాల ద్వారా కానీ బంధుత్వం అనేది ఏర్పడుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ 4 నిర్వచనాలలో కంపల్సరీగా ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, కాబట్టి కొంచెం బాగా చూసుకోండి. తర్వాత సాధారణంగా ప్రతి మనిషికి కూడా బంధువులు 3 రకాలుగా ఉంటారు. ప్రాథమిక బంధువులు, ద్వితీయ బంధువులు, తృతీయ బంధువులు అని ఉంటారు. మరి ప్రాథమిక బంధువుల సంఖ్య చూసినట్లయితే మనకు 7 లేదా 8 అని కూడా చెప్పొచ్చు. తర్వాత ద్వితీయ బంధువులు చూసినట్లయితే 33 మంది, తృతీయ బంధువులు చూసినట్లయితే 151 వరకు ఉంటారు. సరే, ఇక్కడ ప్రాథమిక బంధువులు అంటేనేమో వాళ్ళతో మన రిలేషన్షిప్ అనేది చాలా దగ్గరగా ఉంటుందని చెప్తారు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు నీ యొక్క జీవిత భాగస్వామి అని చెప్తారు. అయితే ఇక్కడ 8, మరి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 7 ఉన్నాయి కదా సార్ అంటే 8 ఎట్లా సార్ అంటే, నీ యొక్క జీవిత భాగస్వామితో పాటుగా అమ్మ, నాన్న, వీరిద్దరి మధ్య అమ్మ, నాన్న, అక్క, చెల్లి, వీళ్ళ మధ్యలో ఉండేటటువంటి రిలేషన్స్ను 8 రకాలుగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎస్సీ దుబే. ఓకే, ఇట్లా కొంతమంది ఏం చెప్పినంటే 8 అన్నారు, కొంతమంది 7 అని చెప్పిండ్రు. ఒకవేళ 7, 8 ఆప్షన్లో ఉంటే 8కి ప్రియారిటీ ఇవ్వండి.
ఒకవేళ 7 మాత్రమే కనిపిస్తే దానికి ప్రియారిటీ ఇవ్వండి. మరి ద్వితీయ బంధువులు అంటున్నాం. ద్వితీయ బంధువులు వచ్చేసి ఎవరు అంటేనేమో మనకు ఎవరు వస్తారు సార్ అంటే ఇప్పుడు నాన్న ప్రాథమిక బంధువు అవుతాడు, అంటే వాళ్ళ తమ్ముడు మనకు బాబాయ్ అవుతాడు కదా, బాబాయ్ను మనము ద్వితీయ బంధువు కింద కౌంట్ చేసుకుంటారు. మరి బాబాయ్కి పుట్టిన పిల్లలు మనకేమవుతారు సార్ అంటే తృతీయ బంధువులు అవుతారు. ఓకే, ద్వితీయ బంధువులు వచ్చేసి 33 అని, తర్వాత తృతీయ బంధువులు వచ్చేసి ఎంతమంది సార్ అంటే 151 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, ఈ ప్రాథమిక బంధువులు, ద్వితీయ బంధువులు, తృతీయ బంధువుల మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రైమరీ కిన్షిప్, సెకండరీ కిన్షిప్ అండ్ టెర్షరీ కిన్షిప్ అన్న పాయింట్ చూసుకోండి. ఈ మోర్గాన్కు సంబంధించినటువంటి ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది. ఆ క్లాసిఫికేషన్ ఏంటిది అని చూసినట్లయితే సంబోధన పదాలు అంటే ఏంటిది, తర్వాత వచ్చేసి అన్వయ పదాలు అంటే ఏమిటి, టెక్నానమీ అంటే ఏమిటి, ప్రాథమిక పదాలు, ఉత్పన్న పదాలు, ఇలాంటి వాటి మీద కూడా ఒక క్వశ్చన్ అనేది అడుగుతూనే ఉన్నాడు. కొంచెం ఆ పాయింట్ కూడా బాగా చూసుకోండి. తర్వాత భారతదేశంలో దాదాపుగా 3000 సంవత్సరాల చరిత్ర కాలాన్ని పరిశీలించి ఎవరు సార్ ఈమె అంటే ఐరావతి కార్వే. ఈమెను మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అని పిలుస్తారు. ఈ ఐరావతి కార్వే ప్రకటించినటువంటి బంధుత్వ విధి విధానాల మీద కూడా క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. కొంచెం వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత గోత్రాలు అని చెప్తున్నాం కదా, మరి సాధారణంగా ప్రతి మనిషికి కూడా ఒకే ఒక గోత్రనామం అనేది ఉంటుంది, వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా మనకు గోత్రనామం అనేది ఎలా ఉంటాయి అంటే మనకు ఫాదర్ నుంచి మాత్రమే గోత్రనామం అనేది వస్తుంది, లినేజ్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. అయితే ఆదిలాబాదు జిల్లాలో ఉండేటటువంటి గోండులు ఉన్నారు కదా, వారి యొక్క గోత్రనామానికి సంబంధించినటువంటి సింబల్స్ ఉంటాయి. అయితే సాధారణంగా గోత్రానికి కూడా సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ఏంటివి సార్ అంటే మామూలుగా మనకు జంతువుల పేర్లు కానీ చెట్ల పేర్లు కానీ ఉంటాయి. గోత్రనామానికి కూడా సింబల్స్ ఉంటాయి. అందుకే ఆదిలాబాదు జిల్లాలో ఉండేటటువంటి గోండుల యొక్క గోత్రనామానికి సంబంధించిన సింబల్ ఏది అని క్వశ్చన్ అడిగింది గతంలో. ఏది అంటే నాగుపాము. అందుకే ఆ నాగుపాము యొక్క బొమ్మను ఏం చేస్తారంటే వాళ్ళు టాటూగా వేసుకుంటారు. దీన్ని టోటోనిమ్ లేదా టాటోనిమ్ అనే పదాలతో కూడా పిలుస్తారు. వాళ్ళు ఎదల మీద కానీ, వీపుల మీద కానీ, లేకపోతే ముఖం మీద కానీ, చేతుల మీద కానీ వాళ్ళకు నచ్చిన చోట ఏం చేస్తారు సార్ అంటే ఈ యొక్క టాటూను డిజైన్ రూపంలో వేసుకుంటారు. అంటే వాళ్ళు నమ్మేటటువంటి నాగుపాము యొక్క అంటే గోత్రనామం అదనమాట. అందుకే వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే ఒకవేళ నాగుపాము ఆ ప్రాంతాల్లో ఎవరికైనా కాటేసినా ఏమన్నా చేసినా సరే దాన్ని ఏ మాత్రం కూడా చంపరు, ఎందుకంటే వాళ్ళు దాన్ని ఆ విధంగా భావిస్తారు. ఈ గోండులు 1940వ సంవత్సరంలో ఒక జాతరను కూడా స్టార్ట్ చేసిండ్రు. ఆ జాతర పేరేంటిది సార్ అంటే నాగోబా జాతర అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నాగోబా జాతర. ఈ నాగోబా జాతరను 1940లో స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే హైమాండ్ డార్ఫ్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? హైమాండ్ డార్ఫ్. హైమాండ్ డార్ఫ్ దీన్ని ప్రకటించడం, ఈ విధంగా స్టార్ట్ చేయడం అన్నది కూడా జరిగింది. ఓకే, తర్వాత ఇవి కొంచెము బంధుత్వాల మీద సంబంధించినటువంటి ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే ట్రైబ్స్ గురించి చూద్దాం. గిరిజనులు. ఓకే, మరి గిరిజనులకు సంబంధించిన దాంట్లో ఫస్ట్ పరిచయము, అంటే దీంట్లో మనకు ప్రధానంగా వస్తున్నటువంటి అంశాలు చూద్దాం. పరిచయం, వర్గీకరణ, జనాభా లెక్కలు, నెక్స్ట్ భాషాపరమైన వర్గీకరణ, పీవీటీజీలు. ఓకేనా, ఇవి మనకు మెయిన్. ట్రైబ్స్ అన్న వెంటనే గమనించాల్సినది ఒక 5 కాన్సెప్ట్స్. గిరిజనులను ట్రైబ్స్ అనేటటువంటి పదంతో పిలుస్తారు. మరి భారతదేశంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేటటువంటి పదాల కిందికి వస్తారు.
ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేటటువంటి పదజాలాన్ని ఎక్కువగా వాడుకలోకి తీసుకొచ్చిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ముందు వరుసలో ఉంటాడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు జరిపినది మోర్గాన్. భారతదేశంలో గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు జరిపినది వెన్నెలకంటి రాఘవయ్య. ఇతడు 1947 వరకు మాత్రమే రీసెర్చ్ చేసిండు ట్రైబ్స్ మీద. 1947 తర్వాత అనగా స్వాతంత్రం తర్వాత భారతదేశంలో గిరిజనుల జీవన విధానం మీద పరిశోధనలు జరిపినది ఎవరు అంటేనేమో సంజీవ్ బారువా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ వెన్నెలకంటి రాఘవయ్య మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈయనను నెల్లూరు గాంధీ అనే పదంతో పిలుస్తారు. ఇతను ఏం చేసిండు సార్ ఈ యొక్క నెల్లూరు గాంధీ అని చెప్తున్నాం కదా, ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యానాది అనే గిరిజన తెగల మీద రీసెర్చ్ చేసిండు. ఆంధ్రప్రదేశ్లో యానాదులు ఫస్ట్ పొజిషన్లో ఉండరు వీళ్ళు. తర్వాత చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే లంబాడా, కోయ, తర్వాత దేశం మొత్తంలో చూసినట్లయితే మనకు ఎవరున్నారు సార్ అంటే మనకు ఫస్ట్ పొజిషన్లు బిల్లు, తర్వాత సంతాల్, తర్వాత గోండులు, ఇట్లా లేదా బిల్లులు, గోండులు, సంతాళ్ళు ఇట్లా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నటువంటి లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ ఏది అంటే ఎవరున్నారు సార్ అంటేనేమో మనకు గోండు జాతి అనే విధానం చూసుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకొక కాన్సెప్ట్ ఏంటిది అని చూస్తే ఈ ట్రైబ్స్ అనేటటువంటి దాని మీద క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. 2001 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 84.3 మిలియన్ల జనాభా ఉందని, 2011లో చూస్తే 20 మిలియన్ల జనాభా పెరిగింది. అనగా 104.3 మిలియన్లకు రీచ్ కావడం అన్నది జరిగింది. మరి అత్యధికంగా భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలోనే అత్యధికంగా గిరిజన జాతి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ వచ్చినాయి, కొంచెం బాగా చూసుకోండి. ఓకే, ఇప్పటి వరకు మొత్తము 705 గిరిజన తెగలు అని, ప్రస్తుతం ఆర్థిక సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే 730 గిరిజన జాతులు ఉన్నట్లు ఒక సోషియో ఎకనామికల్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అత్యధికంగా గిరిజన తెగలు ఉన్నటువంటి రాష్ట్రం ఒడిస్సా అన్న పాయింట్ చూసుకోండి. 62 నుంచి 63 గిరిజన తెగలు ఉన్నారు. పీవీటీజీలు అధికంగా ఉన్న రాష్ట్రం కూడా ఏది సార్ అంటే ఆల్మోస్ట్ ఒడిస్సా రాష్ట్రమే తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వర్గీకరణ విధానంలో చూసినట్లయితే మనకు రిస్లీ వర్గీకరణ, ఎల్పి విద్యార్థి వర్గీకరణ, రుగ్గిరి వర్గీకరణ, అదేవిధంగా హైడెన్ క్లాసిఫికేషన్, వీటి మీద కూడా కొంచెం బాగా చూసుకోండి. తర్వాత గుహ అనేటటువంటి సోషియాలజిస్టు భారతదేశంలో గిరిజనులు నివసించేటటువంటి ప్రాంతాలను 3 భాగాలుగా వర్గీకరణ చేసిండు. ఆ 3 అంశాల మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది, బాగా చూసుకోండి. తర్వాత జనాభా లెక్కలు ఇందాకనే చెప్పిన. తర్వాత భాషాపరమైన వర్గీకరణ అని ఉంది కదా, ఆ భాషాపరమైన వర్గీకరణలో చూస్తే కోడ్ రాసిన ఆ ఇంటి దా. ఓకే, ఆస్ట్రో ఆసియాటిక్ అని, ఇండో యూరోపియన్, టిబెట్ చైనీసు, తర్వాత ద్రవిడ జాతి వర్గము అని ఉంది ఇక్కడ. పీవీటీజీ అంటేనేమో గిరిజనులే, కానీ గిరిజనులలో అత్యంత వెనకబడినటువంటి వాళ్ళను పీవీటీజీలుగా పిలుస్తారు. పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనే పదంతో పిలుస్తారు. ఇతను 1960-61లో తేబార్ కమిషన్ ఏం చేసిందంటే భారతదేశంలో మొత్తము 75 పీవీటీజీ వర్గాలు ఉన్నట్లు మొత్తం 74 గుర్తించింది. 75వ పీవీటీజీ వర్గం ఏది అంటే మణిపూర్ రాష్ట్రంలోని మారం అనేటటువంటి గిరిజన తెగను ఐడెంటిఫికేషన్ చేసిండు. మొత్తం టోటల్ నెంబర్ ఎంత సార్ పీవీటీజీ అంటే 75. తెలంగాణ రాష్ట్రంలో 4 పీవీటీజీలు, చెంచు, కోలం, కొండారెడ్డి, తోటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే 8 పీవీటీజీలు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి 8 + 4 మొత్తం పీవీటీజీల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడిగితే 12 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే 4 పీవీటీజీ వర్గాలు ఉన్నవి అన్న పాయింట్ చెప్తారు. తెలంగాణలో ఉన్నటువంటి ఐటీడీఏలు కూడా 4. ఓకే, ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ గ్రూప్స్ అని పిలుస్తారు.
50% కంటే ఎస్టీ జనాభా ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఉందో అక్కడ ఐటీడీఏను ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో మొత్తం ఐటీడీఏల సంఖ్య వచ్చేసి 4 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. పీవీటీజీ వర్గాలు కూడా ఎన్ని సార్ అంటే 4 అన్న విషయం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎక్కువగా క్వశ్చన్ అనేది పీవీటీజీల మీద కానీ భాషాపరమైన వర్గీకరణ మీదనే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ రెండు బాగా చూసుకోండి సరిపోతుంది అంతే. ఎక్కువగా భాషాపరమైన వర్గీకరణ అక్కడ క్వశ్చన్ మిస్ అయితే పీవీటీజీల మీద అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మీద క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. కొంచెం వాటి మీద బాగా చూసుకోండి. ఇప్పుడు గనక పీవీటీజీ వర్గాలను పట్టించుకోలేదనుకో అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు అంతరించిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే మినిమం తక్కువ చూసినట్లయితే 5వ పంచవర్ష ప్రణాళిక నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే తప్పనిసరిగా అక్కడ పాటించాలి అంటే కేంద్రం నుండి లభించేటటువంటి 100కు 100% నిధులను వాళ్ళ మీదనే ఖర్చు చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళకు చెప్పడం జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది గిరిజనులకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటేనేమో మతం తీసుకుందాం, రిలీజియన్. ఓకే, మన గతంలో గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్ ఏంటిది అంటే హూ ఆర్ మైనారిటీస్ అనేటటువంటి దాని మీద క్వశ్చన్ అడిగిండు. హూ ఆర్ మైనారిటీస్ అంటే మనకు హిందువులు, తర్వాత ఇస్లాంలు, తర్వాత క్రిస్టియన్లు, తర్వాత వచ్చేసి సిక్కులు, తర్వాత బౌద్ధులు, తర్వాత జైన, తర్వాత వచ్చేసి పార్సీ. వీళ్ళు మనకు భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఇన్ని మతాల వారు ఉన్నారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది సార్ 2011లో చూస్తే భారతదేశంలో పార్సీ జనాభా 2011లో లేదని చెప్పింది. కొన్ని సర్వే రిపోర్ట్స్ ఏం చేసినాయి సార్ అంటే భారతదేశంలో పార్సీ జనాభా 69,000 వరకు ఉన్నారని ఆ సర్వే రిపోర్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కు పంపించింది. నిజంగా ఉన్నారా అని గమనించి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే వారి యొక్క జనాభాను పెంచడం కోసము ఒక స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్ పేరేంటిది సార్ అంటే జియో పార్సీ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, జియో పార్సీ ఏం చేస్తుందంటే భారతదేశంలో పార్సీ జనాభాను పెంచడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సరికొత్త స్కీమ్ అన్న పాయింట్ చెప్తారు. మరి హూ ఆర్ మైనారిటీస్ అంటే ఒక హిందూ మతాన్ని మాత్రమే తీస్తే ఇస్లాంలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధ, జైన, పార్సీ వీళ్ళందరూ కూడా మైనారిటీలు అని చెప్తారు. అయితే మన గతంలో వచ్చిన క్వశ్చన్స్ ఏంటివనేది ఒకసారి మనం చూస్తే చాలామంది కన్వర్టెడ్ అవుతున్నారు. అంటే హిందూ మతంలో ఉండేటటువంటి దళితులు ఇస్లాం మతంలోకి కానీ క్రైస్తవ మతంలోకి కానీ వెళుతూ ఉన్నారు. ఆ వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ యథావిధిగా హిందూ మతంలోకి తీసుకురావడం కోసం ఆర్య సమాజ్ వాళ్ళు ఒక మూమెంట్ను తీసుకురావడం జరిగింది. దానినే మనము శుద్ధి ఉద్యమం అనే పదంతో పిలుస్తారు. శుద్ధి మూమెంట్ అని చెప్తారు. ఓకేనా, అయితే ఇక్కడ అందరూ కూడా అంటే ఇక్కడ హిందూ మతం నుంచి పార్సీ మతం వరకు చూస్తే అంటే అన్నింటిలో కూడా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉంటారు సార్ అంటే ఫాదర్ ఉంటాడు. కానీ ఒక సిక్కు మతంలో మాత్రం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉంటారు సార్ అంటే మదర్ ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే సిక్కు మతాన్ని ఏమని పిలుస్తారు అంటే మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ కలిగిన మతం ఏది అంటే సిక్కు మతం. భారతదేశంలోనే అతిపెద్ద మత సమూహాలలో ఒకటిగా చెలామణి అవుతూ ప్రపంచ దేశాలలో విస్తరించి ఉన్న మతం ఏది అంటే కూడా సిక్కు మతము అన్న పాయింట్ చెప్తారు. అయితే ఇక్కడ మతం అనేటటువంటి దాని మీద క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి సార్ అంటే హిందూ మతం నుంచి పార్సీ మతం వరకు ఏ వ్యక్తి చనిపోయినా సరే ఆ వ్యక్తిని మనము కాల్చడం, పూడ్చడం ఈ విధంగా చేస్తారు. కానీ పార్సీ మతంలో ఏం చేస్తారు సార్ అంటే ఎత్తైన గుట్టపైకి వెళ్ళి ఒక రాతి బండ మీద డెడ్ బాడీని పడుకోబెడతారు. ఆ వృత్తాకారమైనటువంటి ఆ యొక్క ప్లేస్ను ఏమని పిలుస్తారు అని గతంలో క్వశ్చన్ వచ్చింది. ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే దక్మా అనేటటువంటి పదజాలంతో పిలుస్తారు. ఏమంటారు? దక్మా అని పిలుస్తారు. ఈ పార్సీలు మన అంటే మన తెలంగాణ రాష్ట్రంలో పార్సీలు ఒక వంటకాన్ని కూడా వీళ్ళు రుచి చూపించిండ్రు. ఆ వంటకం ఏది సార్ అంటే చాయ్ అనేటటువంటి దాన్ని వీళ్ళే తీసుకురావడం జరిగింది.
ఈ పార్సీలకు సంబంధించినటువంటి దాంట్లో చూసినట్లయితే ప్రధానంగా మనకు పార్సీ మతంలో వీళ్ళు పర్షియా దేశం నుండి మనకు గుజరాత్ సముద్ర తీర ప్రాంతం నుండి భారతదేశానికి మైగ్రేషన్ అయ్యిండ్రు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పార్సీ మతస్థాపకుడు ఎవరు సార్ అంటే జరాతుష్ట. వాళ్ళ యొక్క మత గ్రంథం ఏది అంటే జెండా అవెస్తా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఇస్లాంలకు సంబంధించిన దాంట్లో వివాహ పద్ధతులు బాగా చూసుకోవాలి. బాల్ వివాహం, బీనా వివాహం, ముతా వివాహము, తర్వాత వచ్చేసి నికా వివాహము, వీటి మీద క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు. త్రిబుల్ తలాకు సంబంధించినటువంటి అంశాలు వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత క్రైస్తవ మతానికి సంబంధించిన దాంట్లో మనకు మత గ్రంథము, తర్వాత ఫౌండర్, వీళ్ళ గురించి బాగా చూసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన మరొక పాయింట్ ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మతం, వరల్డ్ లార్జెస్ట్ రిలీజియను క్రిస్టియానిటీ. సెకండ్ వరల్డ్ లార్జెస్ట్ రిలీజియన్ వచ్చేసి సున్నీలు అని చెప్తారు. భారతదేశంలో అతిపెద్ద మతం ఏది అంటే హిందూ మతం. రెండవ అతిపెద్ద మతం ఏది అంటే ఇస్లాం మతం. ఇస్లాం మతంలో వివాహము, తర్వాత విడాకుల పద్ధతి, తర్వాత ఇక్కడ సున్నీలు షియాలు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద కూడా క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు. పంజతన్ ఈపాక్ అని గతంలో క్వశ్చన్ అడిగిండు. తర్వాత వచ్చేసి సిక్కుల గురించి మనకు కల్సా పద్ధతి గురించి గురు గోబిందు సింగ్ లాస్ట్ పర్సన్ ఉంటాగా 10th క్లర్జీ, ఆయన ఏర్పాటు చేసిండు. కేషు, కంగా, కచ్చా, కడా, కిర్పానా. ఓకే, వీటి మీద కొంచెము బాగా అబ్జర్వేషన్ చేయండి. తర్వాత అమృత్సర్లో స్వర్ణ దేవాలయాన్ని కట్టించింది ఎవరు? తర్వాత మెట్ల బావిని ఏర్పాటు చేసిన పర్సన్ ఎవరు? తప్పనిసరిగా సిక్కులు ధరించాల్సిన 5 కేస్ రూల్స్ ఎవరిని ఎస్టాబ్లిష్మెంట్ చేసిండ్రు? వీటి మీద కూడా కొంచెము బాగా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా బౌద్ధ జైన మతం చూసినట్లయితే ఆల్మోస్ట్ మీకు యాన్షియంట్ హిస్టరీలో వస్తుంది, అదొకటి అక్కడ బాగా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. ఇది మతానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, వీటి మీద కొంచెం బాగా చూసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే మనకు జాతి అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుంది. అంటే మహిళల గురించి చూసినట్లయితే మనకు అన్ని రకాల అంశాల గురించి చూద్దాం. అయితే భారతదేశంలో మహిళల జనాభా ఎంత? తర్వాత ప్రస్తుతం చూసినట్లయితే 106 రాజ్యాంగ సవరణ బిల్లు, 33% రిజర్వేషన్ బిల్లు. ఓకే, రిజర్వేషన్ బిల్లు గురించి బాగా చూసుకోండి, వీటి మీదనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి ఇయర్స్ ఏంటివి, తర్వాత వచ్చేసి డేట్స్ ఏంటివి, వీటిని కొంచెం బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా మనము దీంట్లోనే సక్సెస్ కావచ్చు. ఓకేనా, ఈ జాతి అనేది కొత్త టాపిక్. దీన్నే మనం ఎథ్నిసిటీ అనేటటువంటి పదజాలాలతో పిలుస్తారు. ఎథ్నిసిటీ అనున్నది ఏంటిది సార్ అంటేనేమో ఒక సమూహం లాంటిదని చెప్తారు. ఇప్పుడు మనకు గిరిజన జాతులు అని అంటున్నాం కదా, జాతి అనేది కూడా దీనికి సంబంధించింది. ఈ జాతి అనేటటువంటి పదము గ్రీకు వర్డ్, లాటిన్ భాషా పదము, తర్వాత సంస్కృత భాషా పదాల నుంచి కూడా ఏర్పడి ఉంటుందని చాలామంది సోషియాలజిస్టులు అనేక రకాలుగా పరిశోధనలు చేసి జాతి అనేటటువంటి అంశాల మీద కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం అన్నది జరిగింది. అవేంటి అన్నది కూడా ఒకసారి మనము చూద్దాం. ఓకే, ఇది ఓవరాల్గా ఫస్ట్ సెక్షన్కు సంబంధించింది. కాబట్టి మీరు ఫస్ట్ సెక్షన్ చదివేటప్పుడు ఏం చేయండి సార్ అంటే ఆల్మోస్ట్ ఎక్కువగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ను ఓరియంటేషన్ చేసుకొని కొంచెం బాగా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే సెకండ్ సెక్షన్ తీసుకుందాం. ఓకే, సెకండ్ సెక్షన్. మరి ఆ సెకండ్ సెక్షన్ ఏంటిది అన్నది ఒకసారి మనం చూద్దాం. ఈ సెకండ్ సెక్షన్లో టాపిక్స్ రాసి ఒక్కొక్కటి మనం చూద్దాం. ఒకటి వచ్చేసి కులతత్వం. మతతత్వం, ప్రాంతీయతత్వం, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వము, మహిళలపై హింస, వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్, మహిళలపై హింస,
ట్రాన్స్జెండర్, వైకల్యం, తర్వాత వృద్ధులు, మనుషుల అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్, ఓకేనా. ఇది మొత్తము టాపిక్స్ రాయడం జరిగింది. మరి ఈ టాపిక్స్ ఏంటివన్నది సెకండ్ సెక్షన్కు సంబంధించినటువంటి అంశాలు. బాల కార్మికులు, ఓకే, చైల్డ్ లేబర్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో, బాల కార్మికులు. ఓకే, మొత్తము 9 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మరి వీటిని ఎలా చదవాలి అన్నది ఒకసారి మనం చూద్దాం. ఓకే అండి, మొత్తము ఇక్కడ 9 సబ్ టాపిక్స్ రాసిన, గతంలో క్వశ్చన్ సెట్ నుంచి ఎటు వచ్చినాయి. దీన్నే మనము సోషల్ ఎక్స్క్లూజియన్ అని కూడా పిలుస్తారు. ఈ సెకండ్ సెక్షన్ మీకు జిఎస్లో కూడా టచ్ అవుతుంది. అంటే జిఎస్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ పేపర్ ఉంది కదా జనరల్ స్టడీస్లో, ఈ జనరల్ స్టడీస్లో కూడా మీకు సోషల్ ఎక్స్క్లూజియన్ అని ఉంటుంది, అక్కడ కూడా మీకు టచ్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్గా సెకండ్ సెక్షన్ నేర్చుకుంటే మీకు జిఎస్లో కూడా కవర్ అవుతుంది. కాబట్టి 2 అంశాలు బాగా చూసుకోండి. ఓకే, మరి క్వశ్చన్స్ గ్రూప్ 2 పర్పస్ రావడానికి అవకాశం ఉన్నటువంటి మెయిన్ అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. ఒకటి వచ్చేసి కులతత్వము అంటున్నా, క్యాస్టిజం అంటున్నా. ఇక్కడ మతతత్వం వచ్చేసి కమ్యూనలిజం, తర్వాత ప్రాంతీయ తత్వాన్ని రీజనలైజేషన్, ఓకే, రీజనలిజం. ఈ మూడింటికి డెఫినేషన్ ఒకటే ఉంటుంది. ఆ డెఫినేషన్ ఏంటిది సార్ అంటే, ఒక కులం అంటే ఇష్టం ఉండి వేరొక కులాన్ని ద్వేషిస్తే అది కులతత్వం అవుతుంది. ఒక మతం అంటే ఇష్టం ఉండి మరొక మతాన్ని ద్వేషిస్తే మతతత్వం అని, ఒక ప్రాంతం అంటే ఇష్టం ఉండి మరొక ప్రాంతాన్ని విపరీతంగా ద్వేషిస్తే దానిని ప్రాంతీయ తత్వము అంటారు. ఇక్కడ కులతత్వం అనేటటువంటి టాపిక్లో మనకు బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంది అంటే, అజాతు ఉద్యమం గురించి బాగా చదవాలి. అజాతు ఉద్యమం అంటే మహారాష్ట్రలో జరిగింది. అంటే మనుషులంతా సమానమే అని చెబుతూ అజాద్ మూమెంట్ను రన్ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే గణపతి బబూద్కర్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారతదేశంలోనే నాకు కులము వద్దు మతము వద్దు అని చెబుతూ నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ పొందినది ఎవరు అంటే స్నేహ పార్తీ బరాజా. ఆమె గురించి కొంచెం చూసుకోండి. భారతదేశంలో దళితులపైన జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి కదా, కారం చెడు సంఘటన, పూలం దేవి, తర్వాత వచ్చేసి రణ్వీర్ సేన, తర్వాత చుండూరు ఘటనలు. ఈ యొక్క ఘటనల మీదతో పాటుగా ఇక రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి అంటే రెడ్డి హాస్టల్ను ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసిండు, తర్వాత ముదిరాజు మహాసభలు ఏ సంవత్సరంలో స్టార్ట్ అయినాయి, పద్మశాలి సభలు ఏ సంవత్సరంలో స్టార్ట్ అయినాయి, వీటి మీద కూడా చూసుకోవాలి. వీళ్ళకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ మీద కూడా గతంలో క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి. ఈ 16 ఆర్టికల్, 17, 23 ఆర్టికల్, 24 ఆర్టికల్, వాటి మీద కూడా క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఎస్సీ ఎస్టీల మీద అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొదటి 2వ స్థానాల్లో ఉన్నాయి. 2022 ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం చూస్తే 57,572 కేసులు ఎస్సీ ఎస్టీల మీద నమోదైనట్లుగా చెప్పడం జరిగింది. ఓకేనా, ఈ పాయింట్ బాగా చూసుకోండి. తర్వాత మతతత్వానికి సంబంధించిన దాంట్లో నిర్వచనాలు, మతతత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు బాగా చూసుకోవాలి. ఈ మతతత్వ లక్షణాల మీదనే గ్రూప్ 3లో క్వశ్చన్స్ అనేటివి వచ్చినాయి. అంటే మతతత్వం అన్నది ఏంటిది సార్ అంటే, ఇప్పుడున్నటువంటి మతతత్వం చూస్తే రాజకీయ రంగాలకు, తర్వాత రాజకీయ నాయకులకు ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్తారు. అందుకే మతతత్వం అనున్నది ఒక పొలిటికల్ థియరీగా చాలామంది సోషియాలజిస్టులు చెబుతూనే ఉన్నారు. ఈ మతతత్వం అనున్నది ఏంటి సార్ అంటే, ప్రాంతాలను ఆధారంగా చేసుకొని, మతాలను ఆధారంగా చేసుకొని ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. టీకే ఉమెన్ అనేటటువంటి వ్యక్తి మతతత్వం అనున్నది ఎన్ని రూపాలలో ఉంటుంది అనేటటువంటి అంశాలను కూడా కొద్దిగా పరిగణలోకి తీసుకొని వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి.
ఈ మతతత్వం అనేటటువంటి దాంట్లో ఎక్కువగా మత సంఘర్షణల మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అందులో అడగడానికి అవకాశం ఉన్నది అయోధ్య. బాబ్రీ మసీదు వివాదం గురించి కొంచెము బాగా చదవండి. ఓకే, ఈ బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించిన దాంట్లోనే ఎక్కువగా మనకు బిట్స్ అనేవి అడుగుతున్నాడు. ఒకసారి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత ప్రాంతీయ తత్వానికి సంబంధించిన దాంట్లో ప్రస్తుతం భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి కొన్ని రాష్ట్రాలు విడిపోవాలనేటటువంటి డిమాండ్ ఉంది. మహారాష్ట్ర నుంచి విదర్భ అని, ఉత్తరప్రదేశ్ నుంచి పూర్వాంచల్, తర్వాత అవధ్ ప్రదేశ్ అని చెప్పి, వెస్ట్ బెంగాల్ నుంచి గూర్ఖాల్యాండ్ కామత్పుర, రాజస్థాన్ నుంచి కొన్ని రకాలైనటువంటి, గుజరాత్ నుంచి, తర్వాత మధ్యప్రదేశ్ నుంచి, ఇట్లా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే భారతదేశంలో సపరేట్ స్టేట్ డిమాండ్స్ అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల జాబితా కొంచెం చూసుకోండి. అదేవిధంగా రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అయినటువంటి ఫజల్ అలీ కమిషన్ గురించి కూడా కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. వాటి మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. తర్వాత మహిళలపై హింస అంటున్నాం కదా, మరి ఇక్కడ 33% రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా దిశ చట్టాల గురించి, నిర్భయ చట్టాల గురించి, యాసిడ్ దాడుల గురించి, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి మ్యాగజైన్స్, పత్రికల మీద కూడా క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. ఓకే, పత్రికలు, మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినటువంటి మార్చి 8వ తారీఖున ఢిల్లీలో మహిళలకు సంబంధించినటువంటి అవార్డ్స్ కూడా ఇస్తున్నారు. ఆ అవార్డ్స్ ఏంటివన్నది కూడా ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి కొన్ని కేసెస్ ఉన్నాయి. ఓకే, విశాఖ కేసు, శబరిమల కేసు, తర్వాత లక్ష్మీ కేసు, లలితా సింగ్ కేసు, రొగ్జానో శర్మ, షాబానో కేసు, ఇలాంటి కేసుల మీద కూడా కొంచెము బాగా చూసుకోండి. శబరిమల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్న దాంట్లో బిందు, అమ్మిని, కనకదుర్గ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంచెం బాగా చూసుకోండి. తృప్తి దేశాయ్ అనేది బాగా కాంట్రవర్సీగా ఉంటుంది. ఆమె అంటే శబరిమల ఆలయంలోకి మహిళలకు ఎందుకు ప్రవేశం లేదు, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో మసీదులోకి మహిళలకు ప్రవేశం ఎందుకు లేదు, ఇట్లా కొన్ని కాంట్రవర్సీలను ఆధారంగా చేసుకొని ఆమె గురించి కూడా కొంచెం అప్డేట్స్ వర్షన్లో కొంచెం బాగా చూసుకోండి. మేధా పాట్కర్ పర్యావరణ ఉద్యమవేత్తలు, అందులో మహిళల గురించి కూడా కొంచెం చూసుకోండి. ఇంకా ట్రాన్స్జెండర్కు సంబంధించినటువంటి అంశాలలో ట్రాన్స్జెండర్ అనేటటువంటి వాళ్ళు ఒక మూస పద్ధతిని అనుసరిస్తారు అన్న పాయింట్ స్టీరియో టైప్ అనే పదజాలంతో పిలుస్తారు. అయితే రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ట్రాఫిక్ అసిస్టెంట్లుగా రిక్రూట్ చేయడం అన్నది జరిగింది. అయితే మేము ఇట్లా ట్రాఫిక్ అసిస్టెంట్లుగా తీసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్జెండర్లందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోమని చెప్తే 58 మంది మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మొన్న రీసెంట్గా 2 రోజుల కిందట గోషామహల్ స్టేడియంలో వాళ్ళకు మొత్తం ఈవెంట్స్ నిర్వహిస్తే 58 మందికి గాను 44 మంది అందులో క్వాలిఫై అయ్యిండ్రు. అంటే హై జంపు, లాంగ్ జంపు, షార్ట్ పుట్లో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యిండ్రు. వాళ్ళకు ఒక వన్ వీక్ ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ మీద అవగాహన కల్పించి వాళ్ళను విధులోకి తీసుకునేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంది. అదేవిధంగా ఈ ట్రాన్స్జెండర్లకు అవకాశాలు కల్పిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏంటివి, అదేవిధంగా ట్రాన్స్జెండర్ అనే ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత స్థానికంగా ఉండేటటువంటి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తారంటే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ను ప్రొవైడ్ చేస్తారు. 2019, 2020 చట్టాలు వీళ్ళకి సంబంధించినవి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ట్రాన్స్జెండర్ కలిగినటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి. అత్యధికంగా ట్రాన్స్జెండర్లు ఉన్నటువంటి ప్రాంతాలలో చూసినట్లయితే మనకు మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక అమ్మాయిని, అంటే ఒక ట్రాన్స్జెండర్ను బ్రాడ్ అంబాసిడర్గా రిక్రూట్ చేసిండ్రు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి లైలా. ఓకే, ఇలాంటి కొంచెం అప్డేట్ పాయింట్ చూసుకోండి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్లకు కూడా టాయిలెట్ ఫెసిలిటీని కల్పించిన తొలి రాష్ట్రము తమిళనాడు. ఎస్ఆర్ఎస్ సర్జరీని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఏది అంటే కేరళ. వీళ్ళకు ఎంత సార్ అంటే 2% రిజర్వేషన్స్ అనేటివి వస్తున్నాయి. ఆ బిల్లును 2014లో ప్రవేశపెడితే రాజ్యసభలో 2015లో యాక్సెప్ట్ జరిగి 2% రిజర్వేషన్ వస్తుంది వీళ్ళకు. తర్వాత వైకల్య చట్టాలు బాగా చూసుకోవాలి. 1995, 96 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 7 వ్యాధులని రిక్రూట్ చేసింది. 2016లో మళ్ళీ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ వచ్చింది. అప్పుడు 14 వ్యాధులను తీసుకురావడం జరిగింది. 14 ప్లస్ మొదట 7 చూస్తే 21 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. మొత్తం 21 డిసీజెస్ను ఐడెంటిఫికేషన్ చేసిండ్రు.
ఈ వైకల్యానికి సంబంధించిన అంటే ఒకప్పుడు అంగవైకల్యం అనే పదాలు ఉండేటివి, కానీ ప్రెజెంట్గా 2015లో నరేంద్ర మోడీ దివ్యాంగులు అనేటటువంటి పదాన్ని తీసుకొచ్చిండ్రు. అయితే మహారాష్ట్రలోని నాగపూర్ అనేటటువంటి ప్రాంతంలో వికలాంగుల కోసం ఒక పార్కును కూడా ఏర్పాటు చేసిండ్రు. దానికే మనకు అనుభూతి ఇన్క్లూజివ్ పార్క్ అనే పదంతో పిలుస్తున్నారు. తర్వాత వికలాంగులకు కూడా స్టేడియంను సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసింది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. ఈ వికలాంగులకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఆ ఇన్స్టిట్యూషన్స్ కొంచెం బాగా చూసుకోవాలి. తర్వాత వృద్ధులకు సంబంధించిన పెన్షన్కు సంబంధించిన అంశాలు, పెన్షన్ చట్టాలు, వృద్ధులు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్, వీటి గురించి చదవాలి. వృద్ధుల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని జెరంటాలజీ అని పిలుస్తారు. 1950-60 వచ్చేసి వృద్ధులకు సంబంధించినటువంటి చట్టాలు అని చెప్తారు. అయితే ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ మన ఎంపీ ఎలక్షన్లలో ఇంటి దగ్గర ఉండి ఓటు వేయండి అని చెప్పింది. రెండు వర్గాలకు అవకాశం కల్పించింది. ఒకరు వికలాంగులు 40% కంటే ఎక్కువ ఉండాలి. తర్వాత 85 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉండి కూడా ఓటు వేయచ్చు. ఇక్కడ హోమ్ ఓటు ఫెసిలిటీ అనేటటువంటి పదంతో పిలుస్తారు. తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్కు సంబంధించిన దాంట్లో చట్టాల గురించి బాగా చదవాలి. ఓకేనా. హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్స్ మీద ప్రజ్వల, ఉజ్వల, తర్వాత అక్రమ రవాణాకు సంబంధించిన కేసులు ఎన్సీఆర్బీ చెప్పినవి. అత్యధికంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్లో అక్రమ మార్గాల డబ్బు సంపాదిస్తున్న దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉందని చెప్తున్నారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్కు సంబంధించినటువంటి చట్టాలే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా బాల కార్మికులు, చైల్డ్ లేబర్స్ చూస్తే గురుపాద స్వామి కమిషన్ 1979, బాల కార్మిక నిషేధ చట్టము 1986. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2006. కైలాస్ సత్యార్థి గురించి, ప్రొఫెసర్ శాంతా సిన్హా గురించి, బేటీ బచావో బేటీ పడావో గురించి, తర్వాత వచ్చేసి మనకు మలాలా యూసఫ్ జాయ్ గురించి, వీళ్ళ మీద కొంచెము కాన్సన్ట్రేషన్ చేయండి. బాల కార్మికులకు సంబంధించిన దాంట్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తూనే ఉంది. కేజీబీవీ కానీ, సాక్షర భారత్ కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, తర్వాత వచ్చేసి ఆర్డిటి కానీ, కొంచెం వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రపంచంలో బాల కార్మిక వ్యవస్థను కంప్లీట్గా నిషేధించడం కోసం క్రై, తర్వాత వచ్చేసి కొన్ని రకాల యూనిసెఫ్, యునెస్కో వాళ్ళు కూడా ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేసి ఆ విధంగా కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బాల కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం ఏది సార్ అంటే, మొన్న రీసెంట్గా జె శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఆయన వికారాబాద్ అని చెప్పిండు. 644 మంది ఈ వికారాబాద్లో బాల కార్మికులుగా ఉన్నట్లుగా ఆయన కూడా మెన్షన్ చేసిన విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఈ బాల కార్మికులు అనేటువంటి దాంట్లో చూసినట్లయితే ఎక్కువగా అంటే ప్రపంచంలోనే బాల కార్మికులు అధికంగా ఉన్న దేశాలలో ఇండియా మొదటి స్థానంలో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. దాదాపుగా ఇప్పుడు 43,53,000 మంది బాల కార్మికులు ఉన్నారు. వీళ్ళకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబరు 1098 అన్న పాయింట్ చూసుకోండి. ఓకే. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ సెక్షన్ తీసుకుందాం. థర్డ్ సెక్షన్ తీసుకుంటే టైటిల్ వచ్చేసి ఏంటిది అంటే సామాజిక ఉద్యమాలు అని ఉంది ఇక్కడ. ఓకేనా. సామాజిక ఉద్యమాలు, దీనినే మనం ఇంగ్లీష్లో సోషల్ మూమెంట్స్ అని పిలుస్తారు. ఓకేనా. సోషల్ మూమెంట్స్ అని పిలుస్తారు. మరి ఈ సామాజిక ఉద్యమాలు అనేటటువంటి దాంట్లో ఎవరెవరు ఏంటివి అన్నది ఒకసారి మనం చూద్దాం. ఒకటి వచ్చేసి రైతాంగ ఉద్యమాలు, తర్వాత గిరిజన ఉద్యమాలు, తర్వాత వచ్చేసి దళిత ఉద్యమాలు, ఓబీసీ ఉద్యమాలు, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ అనగా పర్యావరణ ఉద్యమాలు, నెక్స్ట్ ఉమెన్ మూమెంట్స్ మహిళా ఉద్యమాలు, నెక్స్ట్ ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు అని చెప్పి ఒక 8 ఉన్నాయి. ఓకే. ఈ 8 టాపిక్స్ అనేటి కొంచెము క్లబ్డ్ అంటే మిక్స్డ్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే. పీస్ అండ్స్ మూమెంట్స్ రైతాంగ ఉద్యమాలు
ఈ రైతాంగ ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, ఓబీసీ మూమెంట్స్, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఉమెన్స్ మూమెంట్, తర్వాత ఆటోనామస్ రీజనల్ మూమెంట్స్, తర్వాత హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ అని చెప్పి మొత్తము ఇవ్వడం అన్నది జరిగింది. వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి చూద్దాం. ఈ రైతాంగ ఉద్యమాలలో చూసినట్లయితే ప్రధానంగా మనకు ఇర్ఫాన్ హబీబ్ అనేటటువంటి ఒక పర్సన్ ఉంటాడు. తను కానీ తన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకు కేటాయించినటువంటి పొలంలో వాళ్ళ సొంత ఉత్పత్తి సాధనాలతో వ్యవసాయం చేసుకుంటే వాళ్ళను రైతులు అనేటటువంటి పదంతో పిలుస్తారు. ప్రపంచంలోని గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు నార్మన్ బోర్లాగు, ఇండియాలో ఎంఎస్ స్వామినాథన్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆచార్య ఎన్జీ రంగా ఫాదర్ ఆఫ్ ఏపీ గ్రీన్ రెవల్యూషన్గా పిలుస్తారు. అయితే ఇక్కడ రైతాంగ ఉద్యమాల్లో చూసినట్లయితే సాధారణంగా సామాజికంగా కానీ ఆర్థికంగా విద్యా ఉద్యోగ రంగాలలో తమ హక్కుల కోసం కొట్లాడుకోవడం కోసమే ఈ ఉద్యమాలు అనేటివి జరుగుతవి అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రైతాంగ ఉద్యమాలలో ప్రధానంగా అభ్యర్థులు చదవాల్సినటువంటి అంశాలు ఏంటివి అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి, నీలిమందు ఉద్యమాల గురించి, తర్వాత వచ్చేసి నక్సల్బరీ మూమెంట్ గురించి, తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటిది అంటే మనకు భూదానోద్యమం గురించి, వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ బాగా చేయండి. వీటి మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. అయితే రైతులకు సంబంధించిన 3 వ్యవసాయ చట్టాలను నరేంద్ర మోడీ వాటిని క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. వాటి గురించి పెద్దగా అవసరం కూడా లేదు. జస్ట్ ఒకసారి వీలైతే చూసుకోండి అంతే. ఈ రైతాంగ ఉద్యమాలు అనునవి ప్రధానంగా మనం చూసినట్లయితే స్వాతంత్ర ఉద్యమానికి మద్దతుగా జరిగినాయి. భూస్వాములకు, వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా కూడా జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రైతాంగ ఉద్యమాలు కూడా చూసుకోండి. ముల్కలగూడెం, తర్వాత తిమ్మపురం, తర్వాత వచ్చేసి మునుగోడు రైతాంగ పోరాటము, కొంచెం వీటి మీద కూడా బాగా చూసుకోండి. గిరిజన ఉద్యమాలలో చూసినట్లయితే ఎక్కువగా మనకు కొమరం భీం గురించి చదవాలి. కొమరం భీము, తర్వాత రామ్జీ గోండు, మన క్వశ్చన్ అడిగిండు రామ్జీ గోండు మీద. రామ్జీ గోండు, కొమరం భీము, వీటి మీద బాగా చూసుకోండి. కొమరం భీం చనిపోయిన తర్వాత 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాను హైమాన్ డార్ఫ్ను రిక్రూట్ చేయడం జరిగింది. ఆయన సొంత ప్రాంతం అక్కడే వచ్చి స్థిరపడిపోయి ఉంటాడు కదా, మార్లవాయి అన్న విషయం గమనించాలి. 1940లో హైమాన్ డార్ఫ్ నాగోబా జాతరను కూడా స్టార్ట్ చేసిండు. వలస పాలన కాలంలో గిరిజన ఉద్యమాలు ఎలా జరిగినవి, అసలు గిరిజనులు ఏ విధంగా అంటే మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి గోండులు ఎట్లా, తర్వాత అరుంధతి రాయ్, తర్వాత ఫెర్నాండేజ్, వీళ్ళు గిరిజన ఉద్యమాలకు సంబంధించిన అంశాల మీద కొన్ని రకాల కారణాలు కూడా చెప్పిండ్రు. ఆ కారణాలు ఏంటివన్న దాని మీద కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ దళిత ఉద్యమాలలో చూసినట్లయితే భాగ్యరెడ్డి వర్మ గురించి బాగా చదవాలి. భాగ్యరెడ్డి వర్మ, తర్వాత వచ్చేసి రామస్వామి, తర్వాత వచ్చేసి ఇంకా ఎవరెవరు సార్ అంటే హైదరాబాద్ అంబేద్కర్ అయినటువంటి వాళ్ళు, తర్వాత బీఆర్ఎస్ అంటే మామూలుగా ఎంఆర్పిఎస్ అనేటటువంటి పార్టీ మందకృష్ణ గురించి, తర్వాత బీఎస్పీ పార్టీ గురించి, అదేవిధంగా ఛత్రపతి సాహు మహారాజ్, అంబేద్కర్ స్టార్ట్ చేసినటువంటి మ్యాగజైన్స్ ఏంటివి, వీటి గురించి కొంచెము అవగాహన పెంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఓబీసీ మూమెంట్స్లో చూసినట్లయితే మహాత్మా జ్యోతిరావు పూలే, కాకా కాలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్, తర్వాత గౌతు లచ్చన్న, ఎస్ఎన్డిపి మూమెంటు, కేశవన్ కాలము, తర్వాత శంకరన్ కాలము, వీటి మీద కొంచెం బాగా చూసుకోండి. ఓకే, గతంలో ఈ ఓబీసీ మూమెంట్లో ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అంటే కాకా కాలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్ మీద బిట్ అడుగుతున్నాడు. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఓబీసీల మీద నియమించబడ్డ కమిషన్ ఏది అంటే కాకా కాలేల్కర్. రెండవ కమిషన్ ఏది అంటేనేమో మండల్ కమిషన్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే వీటి మీదనే మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వీటి మీదనే క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా అడుగుతున్నారు అన్న పాయింట్ చూసుకోండి. ఓకే, తర్వాత ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్లో చూసినట్లయితే మనకు చిప్కో మూమెంట్ బాగా చదవాలి. ఓకేనా, చిప్కో మూమెంట్ ఉత్తరాఖండ్, తర్వాత సుందర్లాల్ బాహుగుణ, చండీప్రసాద్ భట్టు, వీళ్ళ మీద కొంచెం అవగాహన పెంచుకోండి. గౌరీదేవి, వీళ్ళే మనకు ఎక్కువగా
తర్వాత వచ్చేసి రాజస్థాన్లోని తారేడారిలో జరిగినటువంటి బిష్నోయ్ మూమెంట్, లారెన్స్ బిష్నోయ్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా భావించేటటువంటి జింకను చంపిండు. దీని మీద కొంచెం చూసుకోండి అప్డేట్ వర్షన్. నర్మదా బచావో ఆందోళన వచ్చేసి మేధా పాట్కర్ నేతృత్వంలో జరుగుతుంది. కూడంకులం ప్రాజెక్ట్ ఏంటిది, సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ ఏంటిది, వీటి మీద కొంచెం అవగాహన పెంచుకోండి. తర్వాత మహిళా ఉద్యమాలలో ఉదారవాద స్త్రీ విమోచన సిద్ధాంతం, జెండర్ బడ్జెటింగ్, సామ్యవాద స్త్రీ విమోచన సిద్ధాంతం, వీటి మీద కొంచెం చూసుకోవాలి. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు అంటే ఇప్పుడు ప్రెజెంట్గా చూసినట్లయితే ద్రవిడ నాడ ఉద్యమం, ఖలిస్తాన్ మూమెంటు, ప్రెజెంట్ అమృత్పాల్ సింగ్ నేతృత్వంలో మళ్ళీ ఉద్యమం అనేది ఊపందుకుంటుంది. తర్వాత కాశ్మీరు ఏర్పాటువాద ఉద్యమం, తర్వాత వచ్చేసి మనకు అంటే మిజోల గురించి కొంచెం వీటి మీద చూసుకోండి. తర్వాత మానవ హక్కుల ఉద్యమాలలో చూసినట్లయితే కొన్ని కేసులు ఏంటివి. తర్వాత మానవ హక్కుల దినోత్సవము డిసెంబర్ 10, 1948లో యుఎన్ఓ అనౌన్స్మెంట్ చేయడం అన్నది జరిగింది. ఈ మానవ హక్కులకు సంబంధించినటువంటి ఆర్టికల్స్, కొన్ని రకాల కేసుల గురించి కూడా చూడండి. తర్వాత ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో 1936లో దీనిని ఏర్పాటు చేసేందు. మానవ హక్కులు అనేటటువంటి పదం 1927లో మన దేశంలో మద్రాసులో ఐఎన్సి ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు అక్కడ వాడినరు. ఓకేనా, ఈ వీటి మీద కూడా కొంచెం బాగా చూసుకోండి. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు అంటే గుండా చంద్రయ్య గారు ఉన్నారు. సెంట్రల్లో ఎవరున్నారు సార్ అంటే అరుణ్ కుమార్ మిశ్రా గారు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 4th టాపిక్ వచ్చేసి తెలంగాణ సమాజము అని ఉంది. ఓకే, తెలంగాణ సమాజం. మరి తెలంగాణ సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో మనం చూసినట్లయితే ఒకటి వచ్చేసి తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి దాంట్లో మనకు ప్రత్యేకంగా ఏవేవి అనేది ఒకసారి మనం చూస్తే, ఒకటి వచ్చేసి వెట్టి చాకిరీ వ్యవస్థ గురించి. వెట్టి చాకిరీ, జోగిని, దేవదాసి, ఫ్లోరోసిస్, బాల కార్మికులు, బాలికా శిశువులు, వలసలు, రైతుల సంక్షోభం, చేనేత కార్మికుల సంక్షోభం. ఓకేనా, ఇది 4th సెక్షన్. ఇందులో మనం చూసినట్లయితే ఓవరాల్గా ఏంటిదన్నా చూద్దాం. వెట్టి చాకిరీ వ్యవస్థ అని ఉంది కదా, దీన్ని 1975లో చట్టం చేసిండు. 1976 నుంచి అమల్లోకి వచ్చింది. 1923లో హైదరాబాద్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రద్దు చేసిండు. 1943లో హైదరాబాద్లో ఉండేటటువంటి బఘేలా నియంత్రణలు అమల్లోకి వచ్చినాయి. ఈ వెట్టి చాకిరీ వ్యవస్థను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. వాటి మీద కొంచెం బాగా చూసుకోండి. ఈ వెట్టి చాకిరీ వ్యవస్థను రాజస్థాన్లో ఎప్పుడు సగ్రీ వ్యవస్థను ఎప్పుడు రద్దు చేసిండ్రు, ఒడిస్సాలో, తర్వాత మైసూర్లో, తర్వాత మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, తర్వాత బీహార్లో, ఇలాంటి వాటి మీద కూడా రద్దు చేసినటువంటి సంవత్సరాల మీద బాగా చూసుకోండి. దేశమంతా వచ్చింది ఏది సార్ అంటే 1975, 76 నుంచి అమల్లోకి వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఆస్కార్ లూయిసు, తర్వాత వచ్చేసి మనకు వీనర్, ఎస్ఎస్ రెడ్డి, తర్వాత సింగు, ఓఫ్లర్, వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలోని వెట్టి చాకిరీ వ్యవస్థ మీద కూడా అనేక రకాలుగా పరిశోధనలు జరిపిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో వెట్టి చాకిరీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన మూమెంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఈ పోరాటంలో అమరుడైనది దొడ్డి కొమరయ్య అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత జోగిని, దేవదాసులకు సంబంధించిన దాంట్లో ఎక్కువగా అభ్యర్థులు గమనించాల్సిన విషయాలు ఏంటివి అంటే బుక్స్ బాగా చూసుకోవాలి. ఈ జోగిని, దేవదాసి అనున్నది ఎప్పుడు సార్ రద్దు చేసిండ్రు అంటే 1948వ సంవత్సరంలో ఈ రెండు కూడా రద్దు చేయడం జరిగింది. మూఢనమ్మకాలు ప్రాబల్యంగా ఉంటే జోగిని,
టెంపుల్స్ అత్యధికంగా ఉంటే దేవదాసి వ్యవస్థ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ 12 బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ బాగా చూసుకోవాలి. జోగినీలు దేవదాసుల మీద వచ్చిన కొన్ని పిక్చర్స్ కూడా ఉన్నాయి. ప్రత్యూష, తర్వాత వచ్చేసి గీద్, తర్వాత వచ్చేసి మహానంది, తర్వాత ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఇప్పటికి కూడా అంటే జోగిని వ్యవస్థ గురించి అధ్యయనం చేసింది హేమలత లవణము. తర్వాత దేవదాసి వ్యవస్థ మీద తెలంగాణలో అధ్యయనం చేసింది కళాకృష్ణ, తర్వాత వచ్చేసి గడియారం రామకృష్ణ, నారాయణ స్వామి. జోగినీలు అధికంగా ఉన్న జిల్లా కరీంనగర్, లేనిది ఖమ్మం అన్న పాయింట్ చూసుకోండి. ఓకే, ఎక్కువగా బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చట్టం వచ్చేసి 1948లో వచ్చింది. ఇంకా ఫ్లోరోసిస్ అనున్నది జస్ట్ ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్. ఓకే, 2003 నుంచి 2013 నుంచి కూడా యూనిసెఫ్ వాళ్ళు ఆర్థికంగా హెల్ప్ చేస్తున్నారు. అంటే అలాంటి బాగా ఎవరైతే వెళ్ళిపోయినరో, అంటే ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చి తర్వాత దంతాలు పోవడము, తర్వాత ఎముకలు వికృత ఆకారంలోకి మారడం, అంగవైకల్యంతో ఏర్పడిన వాళ్ళకు యూనిసెఫ్ కొద్దిగా హెల్ప్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మనకు ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు ఉన్న జిల్లా నల్గొండ, రంగారెడ్డిలో కూడా కనిపిస్తారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ప్రకాశం, అనంతపూర్లో విపరీతంగా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు కనిపిస్తారు. ఈ ఫ్లోరోసిస్ ఏంటి సార్ అంటే మనం త్రాగేటటువంటి నీటిలో 1.5 ppm కన్నా అంతకన్నా 1 mg కంటే లోపు ఉన్న వాటర్ను తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ కాలం తీసుకున్న వాటర్ దీర్ఘకాలికంగా ఫ్లోరిన్తో కూడిన వాటర్ని ఎక్కువ తాగితే ఫ్లోరోసిస్ అనేటటువంటి వ్యాధి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను 1945లో గుర్తించిండ్రు జలసాధన కమిటీ అయినటువంటి సత్యనారాయణ. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలం నాటి డాక్టర్ అయినటువంటి దేవర్, వీళ్ళందరూ కూడా పరిశోధనలు చేసి ఫ్లోరోసిస్ అంతం కావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వాటర్ గ్రిడ్ పథకాన్ని కూడా తీసుకొచ్చింది. ఆ వాటర్ గ్రిడ్ పథకాల గురించి కూడా కొంచెము బాగా చూసుకోండి. తర్వాత చైల్డ్ లేబర్, ఇంకా తెలంగాణలో బాల కార్మికులకు అధికంగా ఉన్నది వికారాబాదు. ఈయన జె శ్రీనివాసరావు గారు ఉన్నారు. బాలికా శిశువులకు సంబంధించి స్కీమ్స్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తర్వాత షీ టీమ్స్, షీ క్యాబ్స్, షీ మోటార్ క్యాబ్స్, వీటి మీద కొంచెం చూసుకోండి. మైగ్రేషన్ అనేది మీకు ఎకానమీలో కూడా టచ్ అవుతుంది. ఇక్కడ మైగ్రేషన్ మీద పదజాలాలు ఇంపార్టెంట్. ఓకే, మైగ్రేర్ అనేటటువంటి లాటిన్ భాషా పదాల నుంచి ఏర్పడ్డవి. ఆ మైగ్రేషన్కు సంబంధించినటువంటి కొన్ని పదజాలాలు చూసుకోండి. ప్రవాసీ మిత్ర, తర్వాత వచ్చేసి ఆపరేషన్ వందే భారత్ మిషన్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి నరేంద్ర మోడీకి సంబంధించిన దాంట్లో వాటన్నిటిని కూడా 2028 వరకు కూడా పథకాలను మళ్ళీ పెంచడం అన్నది జరిగింది. వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఏంటివి, తర్వాత ఆపరేషన్ సముద్ర సేతు కొన్ని ఉన్నాయి కదా, ఆత్మనిర్భర భారత్, PM స్వానిధి, వీధి వ్యాపారుల కోసం, వీటి మీద కొంచెం బాగా చూసుకోండి. రైతుల సంక్షేమంలో చూస్తే 352 మంది తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు 2021 ఆగస్టులో ప్రకటించినటువంటి అంశాల మీద చెప్పిండ్రు. అత్యధికంగా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వరంగల్ జిల్లాలోని గీసుకొండలో మొదటి రైతు ఆత్మహత్య జరిగింది. అంటే ప్రతి హాఫ్ అన్ అవర్కు ఒక రైతు చనిపోతున్నట్లు 2001 నుంచి 2011 మధ్య చెప్తున్నారు. నల్గొండ జిల్లాలోని ముసుంపల్లి దగ్గర కూడా ఉన్న వాళ్ళకంటే కూడా భూమి ఎక్కువగా ఉంది. బోర్బావులు కానీ 85% ఫెయిల్యూర్ అయినవన్న విషయం గుర్తుపెట్టుకోండి. చేనేత కార్మికులకు సంబంధించిన దాంట్లో శివరామన్ కమిటీ, RS సత్యం, వీళ్ళ మీద చూసుకోండి. తెలంగాణ రాష్ట్రము రాజన్న సిరిసిల్ల అన్నది ఒకప్పుడు శ్రీశాలగా పిలిచిండ్రు, ఇప్పుడు ఉరిసిల్లగా పిలుస్తున్నారు. ప్రజెంట్గా మనం చూసినట్లయితే చేనేత కార్మికులు ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇతర దేశాలకు అనగా ఇతర రాష్ట్రాలకు అంటే సూరత్ కానీ, తర్వాత వచ్చే సోలాపూర్ కానీ, సౌదీ అరేబియా ప్రాంతాలకు కూడా వలసలు వెళుతున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ చేనేత కార్మికుల్లో చూస్తే నల్ల విజయ్, నల్ల పరందాములు, తర్వాత వచ్చేసి చేనేత జాతి రత్నము, వీళ్ళ గురించి గజం అంజయ్య, చింతకింది మల్లేశం, అతడు ఆసు యంత్రాన్ని కనుగొన్నాడు, దానికి పేరు పెట్టిండు లక్ష్మి అనే ఆసు యంత్రాన్ని లక్ష్మి అనే పేరుతో పెట్టిండు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసినట్లయితే మొత్తము 17 GI ట్యాగులు పొందింది. నిన్న మనకు వరంగల్ మిర్చి, చపాటా మిర్చికి 18వ GI ట్యాగ్ కూడా పొందింది. అప్డేట్ పాయింట్ కొంచెం బాగా చూసుకోండి. యాక్చువల్గా 16 వరకు ఉండే, మన చూసినట్లయితే 17వ GI ట్యాగ్ పొందినది లక్క గాజులు. నిన్ననే మనకు 18వ GI ట్యాగ్ పొందినది చపాటా మిర్చి అన్న పాయింట్ చెప్తారు. ఇది ఎరుపు రంగులో ఉండి
చాలా అంటే తక్కువ కారము ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది వరంగల్ జిల్లాలో ఉన్న వాళ్ళకు చాలా మంచి అవగాహన ఉంటుంది. ఇది చాలా రుచికరంగా ఉంటుందన్న కారం అన్న పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిఐ ట్యాగులు పొందినేశారంటే 18 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. 17వది లక్క గాజులు, 18వది వచ్చేసి వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాల ప్రాంతాలకు సంబంధించినటువంటి చపాటా మిర్చి అన్న పాయింట్ చెప్తారు. ఈ చేనేత కార్మికుల్లో చూసినట్లయితే ఎక్కువగా మనకు చింతకింది మల్లేశం బయోగ్రఫీ మీద కూడా సినిమా వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ పేరు రాజ్ రాచకొండ. ఓకే, వాటి మీద కొంచెము బాగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసి సామాజిక విధానాలు అని ఉన్నాయి. సోషల్ పాలసీస్, సామాజిక విధానాలు. ఓకే, సామాజిక విధానాలు తర్వాత వచ్చేసి సంక్షేమము అని ఉంది. ఓకే, సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. ఓకే, సోషల్ పాలసీస్, సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్. దీంట్లో టాపిక్స్ ఏంటివన్నది ఒకసారి మనం చూద్దాం. టాపిక్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్, చైల్డ్, మైనారిటీ. ఓకే, మైనారిటీ. ఇవి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే ప్రభుత్వము విధించేటటువంటి, అంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు, పాలకుల నిర్ణయాల మీదనే సామాజిక విధానాలు ఆధారపడి ఉంటాయి. భారతదేశంలో వెనుకబడినటువంటి వర్గాలను అన్ని రకాలుగా ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు తీసుకునేటటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలు, విధి విధానాల మీదనే సామాజిక విధానాలు అనేవి ఆధారపడి ఉంటవి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్, చిల్డ్రన్ అండ్ మైనారిటీ ఇవి టాపిక్స్. అయితే ఇందులో కమిషన్లు బాగా చూసుకోవాలి. కమిషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సామాజిక విధానాలు అనేటటువంటి దాంట్లో దాదాపుగా ఒక 10-11 మంది వరకు నిర్వచనాలు మన బుక్లో ఉన్నాయి. ఆ నిర్వచనాల మీద కొంచెము బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. సంక్షేమ రాజ్యం అనేటటువంటి భావనను తీసుకొచ్చింది టిట్మస్ అండ్ మార్షల్. ఆధునిక సంక్షేమ రాజ్య పితామహుడు విలియం బివరెడ్జ్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకు సంక్షేమ రాజ్యం, సంక్షేమ విధానాలలో చూస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిషన్ల మీద కొంచెం బాగా చూసుకోండి. 1978లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ 2 ఉమ్మడిగా ఏర్పడ్డాయి. 2004లో 2 కూడా విడిపోయినాయి. ఎస్సీ, ఎస్టీ ఉమ్మడిగా ఉన్నప్పుడు చూసినట్లయితే ఎవరు సార్ అంటే అప్పట్లో చూసినట్లయితే రామ్దన్ గారు చైర్మన్గా ఉన్నారు. 2004లో విడిపోయిన తర్వాత 2004లో ఎస్సీ కమిషన్ మొదటి చైర్మన్ సూరజ్ భాను, ఎస్టీ కమిషన్ చూసినట్లయితే కున్వర్ సింగ్ గారు ఉన్నారు. మరి ప్రజెంట్గా చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళ మీద కూడా కొంచెం చూసుకోండి. కిషోర్ మక్వానా ఎస్సీ, తర్వాత ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చేసి అంతార్ సింగ్ ఆర్య. ఓకే, ఇలాంటి అప్డేట్స్. తర్వాత ఓబీసీలకు సంబంధించినటువంటి పథకాలు, ఎస్సీలకు సంబంధించినటువంటి ఉప ప్రణాళికల మీద కూడా చూసుకోవాలి. అంబేద్కర్ ఓవర్సీస్ పథకము, తర్వాత ఎస్టీలు అన్న వెంటనే మీరు గమనించాల్సింది ఏకలవ్య మోడల్ స్కూల్స్, తర్వాత వచ్చేసి మనకు ఆశ్రమ పాఠశాలలు, ఇట్లా కొన్ని బాగా చూసుకోండి. ఓకే, గురుకుల విద్యాలయాలు. ఓబీసీలకు సంబంధించిన దాంట్లో కమిషన్స్ బేస్డ్ పరంగా క్వశ్చన్స్ వస్తాయి. కాకా కాలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్, రాణే కమిషన్, హుకుం సింగ్, సత్తానాథన్, మురళీధర్ రావు, తర్వాత క్రిమి లేయర్, ఇందిరా సహాని కేసు, మండల్ కమిషన్ కేసులు సవాల్ చేసిన మండల్ కమిషన్కు సలహాదారుగా పనిచేసినది ఎంఎన్ శ్రీనివాసరావు గారు. ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ బాగున్నాయి, కొంచెం చూసుకోండి. ఓబీసీ కమిషన్ మొదటి చైర్పర్సన్ వచ్చేసి ఎవరు సార్ అంటే ఆర్ఎన్ ప్రసాద్ గారు. ప్రెజెంట్ ఎవరున్నారు అంటే హన్స్రాజ్ గంగారం అహిర్ గారు ఉన్నారు. తెలంగాణలో ఎవరున్నారు సార్ అంటే నిరంజన్ గారు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్స్ బక్కి వెంకటయ్య గారు ఉన్నారు. ఉమెన్ తర్వాత దేశంలో చూసినట్లయితే మనకు ఈ ఉమెన్ మహిళా కమిషన్ అనేది నిర్భయ భవన్ అనే పదంతో పిలుస్తున్నారు. అయితే ఇక్కడ 3 సంవత్సరాలు పదవీ కాలము. తెలంగాణలో నేరెల శారద గారు ఉన్నారు. ప్రెజెంట్గా చూసినట్లయితే సెంట్రల్ వైడ్గా చూస్తే ఆమె పేరు వచ్చేసి ఎవరంటే
ఇక్కడ విజయ కిషోర్ రహోత్కర్ గారు ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తెలంగాణలో వచ్చేసి నేరెల శారద ఉన్నారు. ఈ మహిళలకు సంబంధించినటువంటి అంతర్జాతీయమైనటువంటి సదస్సులు కొన్ని బాగా చూసుకోండి, వాటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. ఓకే, తర్వాత చట్టాలు ఇంపార్టెంట్. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రెజెంట్ చైర్మన్ ఎవరున్నారంటే ప్రియాంకు కనుంగో. ఫస్ట్ ఎవరంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా. తెలంగాణలో జె శ్రీనివాసరావు గారు ఉన్నారు. సుకన్య సమృద్ధి యోజన, ముద్ర పథకము, తర్వాత బాలలకు సంబంధించిన జాతీయ అవార్డ్స్, వీటి మీద కొంచెము బాగా చూసుకోండి. తర్వాత మైనారిటీ అల్పసంఖ్యాక వర్గాల మీద కూడా క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. సర్దార్ అలీ ఖాన్ గారు ఫస్ట్ ఉన్నారు. ప్రెజెంట్ ఇక్బాల్ సింగ్ లాల్పురా ఉన్నారు. ఈ మైనారిటీలకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఆ స్కీమ్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. స్కీమ్స్ ఏంటివి సార్ అంటే, ఒకటి సైబర్ గ్రామ్ అంటే డిజిటల్ అక్షరాస్యత, మౌలానా ఆజాద్ సహేతు పథకము, పిల్లలకు ఆరోగ్య కార్డులు జారీ చేస్తారు. నలందా పథకం ఏంటిది, నయా మంజిల్ ఏంటిది, నయీ రోష్ని ఏంటిది, వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. వాటి మీదనే క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా అడుగుతున్నాడు. తర్వాత వైకల్యానికి సంబంధించిన దాంట్లో 95 చట్టం, మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం ఏంటిది. అనసూయ గారు రోజ్గార్ అనేటటువంటి ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. తర్వాత ప్రశస్త్ యాప్, తర్వాత వచ్చేసి కిరణ్ హెల్ప్ లైన్, తర్వాత దివ్యాంగ సారథి యాప్ దాపర్చంద్ గెహ్లాట్ గారు తీసుకురావడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కలకత్తాలోని నామ్టో అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏం చేసిందంటే ఒక దాన్ని తీసుకొచ్చిండ్రు, బ్రెయిల్ అట్లాస్. ఓకే, బ్రెయిల్ అట్లాస్ అనేటటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరైతే గుడ్డి వాళ్ళు ఉన్నారో జస్ట్ టచ్ ద్వారా అంటే స్పర్శ చేసి దాని ద్వారా మనం అట్లాస్లో ఉన్న అంశాలను కూడా చదువుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. కొంచెం బాగా చదువుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఇది ఓవరాల్గా ఈ క్విక్ రివిజన్ పర్పస్లో ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి కొంచెము అభ్యర్థులు గ్రూప్ 2 పర్పస్లో ఎక్కడెక్కడ మీరు ఇంకా చదవవలసి ఉన్నాయో నేను ఇప్పుడు అందించిన వీడియోలో ఇంకా మీరు ఎక్కడైనా చదవవలసినటువంటి అంశాలు ఏమైనా ఉంటే కూడా వాటిని ఒకసారి బాగా చూసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.